నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ గ్లోబల్ రౌండప్ 41st ఎపిసోడ్ 41వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలకు సంబంధించి అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించి చర్చించే కార్యక్రమం గ్లోబల్ రౌండప్లో ప్రస్తుతం మనతో సిద్ధంగా ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్తే మామిడి గిరిధర్ గారు. నమస్తే గిరిధర్జీ, ఈ వారంలో మళ్ళీ అదే రష్యా ఉక్రెయిన్ వివాదమే ఎక్కువగా నడుస్తూ ఉంది. ఆ యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. సో ఆ అంశాలు ఖచ్చితంగా డెఫినెట్గా మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి, అవి మాట్లాడదాము. అంతకంటే ముందు కొన్ని పాజిటివ్ ఇష్యూస్ మనం మాట్లాడతాము. అండ్ పాకిస్తాన్లో, అటు చైనాలో, మిగతా దేశాల్లో జరుగుతున్న కొన్ని కీలకమైన పరిణామాలకు సంబంధించి డిస్కస్ చేసి ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ విషయాల్లోకి వెళదాము. అయితే పాజిటివ్స్లో అఫ్కోర్స్ ఉక్రెయిన్ ఇష్యూయే కనబడుతోంది. స్టూడెంట్స్ ఎవాక్యుయేషన్, అక్కడ నుంచి మన విద్యార్థుల్ని సురక్షితంగా మళ్ళీ భారత్కు తీసుకొచ్చే ఒక ప్రయత్నం, ఆపరేషన్ గంగా పేరుతోటి కేంద్ర మంత్రులు నలుగురు అక్కడికి వెళ్ళి అక్కడ ఆయా సరిహద్దు దేశాల్లో ఉండి వాళ్ళని తీసుకుని రావడం జరుగుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా వాళ్ళని తీసుకొస్తున్నారు, ఎయిర్ ఇండియా విమానాలు. నిజంగా చెప్పాలంటే యుద్ధ ప్రాతిపదికన యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోయిన విద్యార్థుల్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరుగుతోంది. దాన్ని ఖచ్చితంగా అభినందించాలి. అండ్ మిగతా దేశాలతో పోలిస్తే భారత్ సమర్థవంతంగా ఇవాక్యుయేషన్ చేస్తోంది అనేది నాకు అర్థమవుతున్న విషయం. కానీ కొంతమంది సూడోలు ఎట్లాగూ మోదీని లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ళు ఇంత గొప్ప కార్యక్రమాన్ని, ఇంత గొప్ప చర్యల్ని కూడా విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. మీరేం చెప్తారు ఈ స్టూడెంట్స్ ఎవాక్యుయేషన్కి సంబంధించి? మీ అభిప్రాయం ఏంటి? మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక క్లియర్ కట్ షిఫ్ట్ చూస్తున్నాం మనం. ఇది 4వసారి మనం ఇటువంటి ఎవాక్యుయేషన్ చేస్తున్నాం. మనం మొదటిసారి మనం సిరియాలో చేశాము. ఎవరు నర్సులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చాము. ఇన్ఫ్యాక్ట్ అక్కడ వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఐసిస్ టెర్రరిస్ట్ చేతుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చాం బయటికి. చిన్న విషయం కాదు అది. వికే సింగ్ గారు వెళ్ళి అక్కడ ఏం చేశారు అన్నది నిజంగా అది చాలా అద్భుతమైన విషయం. ఆయనకున్న కాంటాక్ట్స్ అవి ఇవి తీసుకొచ్చి వాటితో మాట్లాడి బహుశా పైసలు ఇచ్చారా, వాళ్ళని బెదిరించారా, లేదా వాళ్ళ నయానా భయానా ఏదైనా ఇతరత్రా ఏమన్నా వాళ్ళతోటి చర్చలు చేసి తీసుకొచ్చారా, అద్భుతంగా తీసుకొచ్చారు వాళ్ళని. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఒక 50 మంది పంజాబీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురాలేకపోయాము. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా రమారమి 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ అవశేషాలు, బోన్స్ అన్నీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఆయన గౌరవప్రదంగా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పారు. ఓకే, అంటే చనిపోయిన భారతీయుని కూడా వదిలిపెట్టట్లేదు. అది ఎంత గొప్ప విషయం అది. ఏ భారతీయుడైనా నాకు ఏదైనా కష్టం వచ్చింది అంటే కనుక నా దేశం నన్ను కాపాడుతుంది అన్నటువంటి భరోసా ఈరోజు విదేశీ ప్రవాసీ భారతీయుల్లో తీసుకొచ్చారంటే చిన్న విషయం కాదు అది. దాని తర్వాత యెమెన్లో జరిగినటువంటి యుద్ధం, యెమెన్లో జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా మనం హౌతీ రెబెల్స్, వాళ్ళేమో ఇరాన్ బ్యాక్డ్ హౌతీ రెబెల్స్, అలాగే సౌదీ అరేబియాతో చర్చించాము. ఇద్దరిని యుద్ధం ఆపి మనకు ఒక కారిడోర్ ఇవ్వమని చెప్పాము. ఆ కారిడోర్లో మన పిల్లల్ని, అక్కడ ఉన్నటువంటి మన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి షిప్పుల్లో తీసుకొచ్చి, షిప్పుల నుంచి తర్వాత మనం దేశానికి తీసుకొచ్చాం. మనం ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చాం. మూడవది వుహాన్లో ఉన్నటువంటి కరోనా వైరస్ వచ్చి అక్కడి నుంచి ఎవరూ పట్టించుకోకుండా, ఇన్ఫ్యాక్ట్ చాలా దేశాలు మీరు చచ్చిపోతే పర్వాలేదు, మేమైతే రామక్కడికి మాకు ఆ రిస్క్ తీసుకోమని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళి మన పౌరులను అక్కడి నుంచి తీసుకొని వచ్చాం. సో అదొక యుద్ధంకి తక్కువే అయిన విషయమేం కాదు. మూడవసారి అది చేసాం. 4వది ఇప్పుడు చేస్తున్నాం. మనం 20,000 మందిని తీసుకొస్తున్నామంటే ఏ దేశం కూడా ఇంతమందిని ఇంత పెద్ద మోతాదులో అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసిన దాఖలాలు లేవు. ఇన్ఫ్యాక్ట్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ కానీ లేదా యూకే కానీ స్పష్టంగా వాళ్ళ పౌరులకు వాళ్ళు చెప్పారు, యుద్ధం అంటూ వస్తే కనుక మేము మిమ్మల్ని ఎవాక్యుయేట్ చేయలేము, మా సైన్యాన్ని పంపించి మిమ్మల్ని ఎవాక్యుయేట్ చేసేటువంటి పరిస్థితి మాకు రాదు, మేము చేయలేము, కాబట్టి మేము చేయము అని చెప్పేశారు. స్పష్టంగా చెప్పారు వాళ్ళకి. మీ తంటాలు మీరు పడండి అని చెప్పేశారు వాళ్ళకి. ఓకే, భారతదేశం అలా చేయలేదు. మనం ఫస్ట్ కాల్ మోదీ గారు వ్లాడిమిర్ పుటిన్తో చేసిన దాంట్లో కూడా మన విద్యార్థుల గురించి వాళ్ళ సురక్షితంగా వాళ్ళ బయట తీసుకొచ్చే దిశగానే మాట్లాడారు ఆయన. కరెక్ట్. అలాగే జెలెన్స్కీ ఫోన్ చేసినప్పుడు కూడా జెలెన్స్కీతో కూడా ఇదే మాట్లాడారు ఆయన. మా సహాయం కావాలంటే మేము తప్పకుండా ఇస్తాము, యుద్ధం చేస్తున్నారు కాబట్టి మేము రష్యాను ఆపే పరిస్థితి లేదు, కానీ మీకేం సహాయం కావాలో ఇస్తామని చెప్పాము. మనం వాళ్ళకి మందులు ఇవ్వడం, అంటే మందు సామాగ్రి కాదు, మందులు ఇచ్చాం వాళ్ళకి దెబ్బలు తగ్గుతున్న వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కావచ్చు, ఎసెన్షియల్ మెడికల్ సప్లైస్ మనం పంపించాం. అలాగే ఇతరత్ర కొన్ని లాజిస్టిక్స్ సంబంధించి వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్ అన్ని పంపించాం మనం వాళ్ళకి.
అయితే ఇక్కడ ఒక విషయం సార్, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ అంటేనేమో లైక్ యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, ఈ నాటో దేశాలు ఏవి కూడా ఉక్రెయిన్లోని వాళ్ళ దేశస్తుల్ని తీసుకురావాలంటే కొంచెం కష్టమైన వాతావరణమే, మేము తీసుకురాలేమని చెప్పారనుకుందాం. బట్ ఈవెన్ చైనా కూడా అంత పెద్దగా ఎవాక్యుయేట్ చేయట్లేదు అనే నాకు అనిపిస్తుంది. చైనా అసలు పట్టించుకున్నట్టుగా ఏమైతే కనిపించట్లేదు. లేదు, వాళ్ళు ఎవాక్యుయేట్ చేయలేదు, అసలు లేదు కదా, చేయలేదు. అంటే ఆ దేశంగా, చైనా అన్న దేశంగా ఎవాక్యుయేట్ చేయలేదు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సోషల్ మీడియాలో కూడా వాళ్ళ పౌరులే చెప్తున్నారు, భారతదేశం చేస్తుంది కదా, మీరు కూడా అలా ఎందుకు చేయకూడదు అని వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఓకే, చైనా కూడా చేయట్లేదు. చైనాకు యుక్రెయిన్ తోటి రష్యాతో కూడా సంబంధాలు ఉన్నాయి, ఉన్నా కానీ కూడా వాళ్ళు ఎవాక్యుయేట్ చేయడం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే నిజంగా అందరికంటే పెద్ద మోతాదులో ఎవాక్యుయేట్ చేస్తున్న దేశం, ఏకైక దేశం భారతదేశం. ఇన్ఫ్యాక్ట్ మనము భారత భూఖండంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం ఎవాక్యుయేట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పాము వాళ్ళకు. అంటే మన శ్రీలంక కావచ్చు, అలాగే బంగ్లాదేశ్, నేపాల్, ఇతరత్ర మన చుట్టుపక్కల ఉన్న దేశస్తులు యుక్రెయిన్లో ఎవరున్నారో వాళ్ళని కూడా మేము మా ఫ్లైట్స్లో తీసుకొస్తామని చెప్పడం అని చూసాం మనము. అంతేకాదు దీన్ని అదునుగా చూసుకొని టర్కీ, తర్వాత పాకిస్తాన్ విద్యార్థులు కూడా వాళ్ళు భారతదేశం జెండా పెట్టుకొని వచ్చారు. కరెక్ట్, విజువల్స్ ఉన్నాయి. కరెక్ట్, పాకిస్తానీ పాస్పోర్ట్కి ఎంత విలువ ఉన్నదో భారతదేశం పాస్పోర్ట్కి ఎంత విలువ ఉన్నదో చూస్తున్నాం మనం. వాళ్ళే చెప్తున్నారు కూడా, మా పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉండడం వల్ల ఎంత సమస్యగా ఉంది, భారత పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు చెంచక్కా వెళ్ళిపోతున్నారని మాట్లాడుతున్నారు. కరెక్ట్. ఒక దేశం అన్నది దాని యొక్క గౌరవము, గర్వము అనేది ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఉన్నా కానీ వాళ్ళకు మేము అండగా ఉన్నాము అని భరోసా ఇచ్చే దేశమే దానికి గర్వం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఇరాక్లో మనం ఏం చూసామంటే చనిపోయినా కానీ మనం వదిలిపెట్టలేదు. మనం వాళ్ళని వాళ్ళ అస్థికలు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన తర్వాతనే అది క్లోజర్ అంటూ వస్తుంది. అది అంటే భారత పౌరుడు బతికున్నా చనిపోయినా కూడా మనం వదలము అన్నటువంటి సందేశం, చాలా అద్భుతమైన సందేశం ఇది. దీనివల్ల ఇతరత్ర దేశాలు కూడా చాలా నేర్చుకోవాలి భారతదేశం చేస్తున్నది. అంటే సంపన్నమైన దేశాలు వాళ్ళు ఎందుకు వాళ్ళ పౌరులను పట్టించుకోలేకపోతున్నారు? రైట్, మీరు చెప్పిందంతా నిజంగా పాజిటివ్ అంశాలు చాలా ఉన్నాయి సార్. బట్ రాహుల్ గాంధీ, కోర్స్ మనం రాహుల్ గాంధీని పెద్దగా కేర్ చేయాల్సిన అవసరం లేదు, నేను కూడా అనుకుంటున్నాను సీరియస్గా. ఎందుకంటే ఇట్లాంటి విషయాల్లో కూడా ఆయన చాలా ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతున్నట్టు కనబడుతోంది. అసలు మీ ప్లాన్ ఏంటి అని అడగడం, ట్విట్టర్లో ఏదో ట్విట్టర్ ఉంది కదా, ట్వీట్ చేయొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగానే ఉంది. కానీ కన్స్ట్రక్టివ్గా తన నుంచి వచ్చే సూచనలు కానీ ఏవి ఒక అపోజిషన్ పార్టీ నుంచి రావాల్సిన రీతిలో అయితే రావట్లేదు అనేది మాత్రం నిస్సందేహమైన అంశమే. కేటీఆర్ లాంటి వాళ్ళేమో మోదీ లేకపోతే ఇక మొత్తం దేశ ప్రజలే లేనట్టుగా దాన్ని చేస్తున్నారనేది ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు చేస్తున్నమాట. అండ్ స్టాలిన్ అయితే ఏకంగా తమిళనాడు ప్రజల్ని, తమిళుల్ని సపరేట్గా మీరు చూడాలి, వాళ్ళని ఎక్కువ మందిని తీసుకురావాలి అనే ఒక సంకుచితమైన ప్రాంతీయవాద ధోరణిని స్టాలిన్ ప్రకటిస్తున్న పరిస్థితి. ఎన్డీటీవీ లాంటి ఛానల్స్ అయితే ఎట్లాగూ నెగటివ్ వార్తల్ని ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకు ఇదంతా జరుగుతుంది? అసలు ఒక మంచిని చూడలేని తరమా, లేకపోతే అసలు కనీసం ఆస్వాదించలేని గుణం వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయా? మోదీ అంటే వీళ్ళకి ఎనలేని ఒక హేళన, ఒక ఆయన పట్ల ఉన్నటువంటి విద్వేషం అన్నటువంటిది ఏదైతే ఉన్నదో దాని బేసిస్లోనే వీళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళు మోదీని చూస్తేనే వీళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితి. అదే స్టేట్మెంట్ కేటీఆర్కి మనం మళ్ళీ తిరిగి చెప్దాం. అంటే మోదీ లేకపోతే ఇంకేం లేదా, దేశం లేదా అంటే కనుక కేసీఆర్ లేకపోతే కూడా తెలంగాణ అద్భుతంగానే ఉంటుంది కదా. మరి కేసీఆర్ ఉండాల్సిన అవసరం లేదు కదా. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, దేశం అన్నది ఎప్పుడూ ఉంటుంది, దాని నేతలు వస్తారు వెళ్తారు, కానీ పటిష్టమైన, బలవంతమైన, ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక నేత వచ్చినప్పుడు ఆ దేశం మనుగడ ఎలా ఉంటుందో, ఒక వీక్, శక్తి లేనటువంటి, మారల్లీ కరప్ట్ అయినటువంటి నేత వచ్చినప్పుడు ఆ దేశం ఎలా ఉంటుందో, ఈ రెండింటి వ్యత్యాసం మనం చూసాం గతంలో. ఇదే పరిస్థితి మనకు 9/11 వంటి పెద్ద ఘటన జరిగితే ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చి మన్మోహన్ సింగ్ గారికి మేము బాలాకోట్ లాంటిది మేము అక్కడ స్ట్రైక్ చేస్తాము, హఫీజ్ సయీద్ని వీళ్ళని అందరినీ మేము బాంబింగ్ చేసేస్తామని వాటికి పర్మిషన్ కోరితే ఇవ్వలేదు ప్రభుత్వం. అదే గతంలో ఇందిరాగాంధీ 26/11లో 26/11 టైంలో మన్మోహన్ సింగ్ ఆ పర్మిషన్ ఇవ్వలేకపోయాడు ఆయన. ఈవెన్ వాజ్పేయి గారు కూడా కార్గిల్ అంత పెద్ద యుద్ధం జరిగినా కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా క్రాస్ చేయదని చెప్పారు ఆయన. అవును, మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ ఏం కర్మ, ఇంటర్నేషనల్ బార్డర్ కూడా దాటి వెళ్ళి బాలాకోట కొట్టొచ్చారు. కాబట్టి నేతృత్వం చాలా ఇంపార్టెంట్. మోదీ గారు లేకపోతే ఏమో దేశం ఉంటుంది, భారతదేశం ఉంటుంది, దానికి ఏమో ఏమి కాదు. కానీ మోదీ గారు రావడం వల్ల ఈరోజు మనకు గౌరవం పెరిగింది, మన భద్రత పెరిగింది. మన దేశం పట్ల ఎవరైనా కన్నెత్తి చూస్తే వాళ్ళకి ఎటువంటి పర్యవసానం ఉంటుందో మనం చూపించారు ఆయన వచ్చి. అంతేకాదు మన ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా వాళ్ళని తీసుకొని వచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలలో ఎంతమంది అధినేతలు ఉన్నా ఒక్క మోదీయే ఒక్కటే ఒక దేశం నుంచి ఒక నేత మోదీ, నరేంద్ర మోదీ మన గల్ఫ్కి వెళ్ళినప్పుడు లేబర్ క్యాంపులలో వెళ్ళి వాళ్ళతో పాటు భోంచేసి వచ్చారు. ఇది ఇంకా ఏ దేశంలోనే ఏ నేతైనా చేశారా? పోనీ భారతదేశం నుంచి ఎవరైనా చేశారా? ఈయన ప్రతిసారి రాహుల్ గాంధీ గారు దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి ఆయన ఇటాలియన్ పాస్పోర్ట్ తీసుకొని వేరే దేశాలకు వెళ్తుంటారు కదా, దుబాయ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పోనీ ఆయన పొరపాటున వెళ్ళారా? కరెక్ట్. లక్షలాది మంది మన భారతీయులు అక్కడ ఉన్నారే, వాళ్ళ పట్ల ఈయన ఏం సానుభూతి చూపించారైనా? కరెక్ట్. కాబట్టి వీళ్ళకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది? యుద్ధం జరుగుతున్న సందర్భంలో నలుగురు కేంద్ర మంత్రులు స్వయంగా అక్కడికి వెళ్ళడం, అందులోనూ నాకైతే చాలా గొప్పగా అనిపించింది ఏంటంటే వికే సింగ్ లాంటి వాళ్ళు ఇంతకుముందు ఆర్మీకి ప్రాతినిధ్యం వహించిన, నేతృత్వం వహించినటువంటి వ్యక్తి ఒక మంత్రిగా ఇంత గడ్డ కడుతున్న చలిలో అక్కడ నిలబడి ఈ దేశం పట్ల, ఈ దేశ పౌరుల పట్ల తన బాధ్యతను ప్రకటిస్తున్న విధానం నిజంగా చాలా అసలు సెల్యూట్ అనిపించింది సార్. కరెక్ట్. ఆయన ఈ అన్ని ఎవాక్యుయేషన్స్లో కూడా ఆయన పాల్పంచుకున్నారు. ఇరాక్లో కావచ్చు, యమన్లో కావచ్చు, ఇప్పుడు రష్యన్ యుక్రెయిన్ యుద్ధంలో కావచ్చు, అంతటి పెద్ద మనిషి కూడా ఆయనకున్నటువంటి కమాండర్ ఇన్ చీఫ్గా ఉన్నారు. ఆయన మొత్తం ఆర్మీకే సుప్రీం కమాండర్గా ఉన్నారు. ఆయన అటువంటి వ్యక్తి ఆయనకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అంతా అక్కడ చూపించారు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందులు కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, వీటినన్నిటినీ ఎక్కడా కొలాప్స్ అవ్వకుండా తీసుకొచ్చారు. ఇక్కడ ఒక ఇబ్బంది వచ్చింది. చాలామంది మన స్టూడెంట్స్ ఎవరైతే అక్కడి నుంచి రావాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడ పెట్స్ పెంచుకుంటున్నారు, కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకుంటున్నారు. వాళ్ళు అవి లేకపోతే మేము రామని మొరాయించారు. చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు. అది ముందు మీ ప్రాణం మీరు కాపాడుకోండి, కానీ వాళ్ళకి ఏదో దాని మీద మమకారం. అవి తీసుకురావాలంటే దాని ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి. ఫ్లైట్లో ఎక్కించాలంటే ఆ ప్రోటోకాల్స్ అన్నీ కనుక మనం అప్రూవల్స్ తీసుకొని వచ్చేసరికి వాళ్ళు బహుశా ఉండిపోవాల్సి వస్తుంది. అది ఆ ప్రోటోకాల్స్ అన్నీ కూడా వికే సింగ్ లాంటి వాళ్ళు అక్కడ ఉండి దాన్ని ఏం చేయాలో వేవర్స్ ఇచ్చి, ఆయన స్వయాన ఒక వీడియోలో చూడొచ్చు, ఒక అబ్బాయి ఒక పెంపుడు కుక్కని తీసుకొని వెళ్తుంటే దాన్ని ట్యాప్ చేస్తున్నారు ఆయన. అంటే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏం కావాలో దానికి అనుగుణంగా ఆయన అన్నీ కూడాను వెసులుబాట్లు చేశారు ఆయన. అండ్ ఆప్టిక్స్ కూడా సార్, ప్రపంచానికి మనం ఎట్లాంటి ఒక మెసేజ్ ఇస్తున్నాం, మంత్రులు స్వయంగా అక్కడికి వెళుతున్నారని మీరే చాలాసార్లు అంటూ ఉంటారు. అంటే దీంట్లో ఏముంది, మంత్రులు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, అధికారులు వెళ్ళి తీసుకురావచ్చు కదా, లేదా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది కదా, ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి మంత్రులు వెళ్ళడం వల్ల కలిగే ప్రాధాన్యత ఏంటి, ఎటువంటి మెసేజ్ ప్రపంచానికి మనం ఇవ్వాలనుకుంటున్నాం అనేది చెప్పగలుగుతారు? ఒకటి ఆప్టిక్స్. డెఫినెట్గా మంత్రి వచ్చాడంటే కనుక సిబ్బంది అంతా కూడా తయారవుతుంది, మొత్తం కంప్లీట్ వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి చేయగలరు, అదొకటి. రెండవది, అక్కడ ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక అధికారి తీసుకోలేకపోవచ్చు. కరెక్ట్. మళ్ళీ వాళ్ళు ఢిల్లీకి రెఫర్ చేసి ఢిల్లీ నుంచే బ్యూరోక్రాటిక్ యాంగిల్స్లో వెళ్ళి మళ్ళీ వాళ్ళకి వచ్చేసరికి డిలే అవ్వచ్చు. వీళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మొత్తం అధికారాలు ఇచ్చారు మోదీ గారు. అక్కడ ఆన్ ద స్పాట్ వీళ్ళు డెసిషన్ తీసుకొని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయిస్తున్నారు. వాళ్ళు ఎవరు ముందు వెళ్తారు, ఎవరు తర్వాత వెళ్తారు, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి, ఇవన్నీ కూడా అక్కడ నిర్ణయాలు అయిపోతున్నాయి వాళ్ళకి. కాబట్టి మంత్రులు వెళ్తే కనుక మన దేశంలో పవర్ అంతా పొలిటికల్ లీడర్షిప్ మీద ఉన్నది. వాళ్లకు ఆ అథారిటీ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళంగానే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సునాయాసంగా ఈ ఎవాక్యుయేషన్తో చేయగలుగుతున్నాం మనం. రైట్ సార్, ఇక మిగతా అంశాల్లోకి వెళదాం. అఫ్కోర్స్ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో ఉన్న రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి కూడా మనం మాట్లాడదాము. అంతకంటే ముందు MKU అనే ఒక సంస్థ, మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విషయంలో DRDO టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసిన మొట్టమొదటి ఒక ప్రైవేట్ కంపెనీగా MKU నిలిచింది. అది కూడా T90 ట్యాంక్స్కి సంబంధించిన డ్రైవర్ నైట్ సైట్ టెక్నాలజీకి సంబంధించి దాన్ని స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేయాలనే ఒక నిర్ణయం గవర్నమెంట్ తీసుకోవడము, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం, దీని ఇంపార్టెన్స్ గురించి చెప్తారా? మనము గతసారి గ్లోబల్ రౌండప్లో ఇదే MKU కంపెనీ, M కుమార్ ఉద్యోగ్ చెప్పారు లాస్ట్ టైం. M కుమార్ ఉద్యోగ్, అంబానీ అదని కాదు. కరెక్ట్. ఇది మనం పదే చెప్పాలి. ఎందుకంటే ప్రైవేట్ అనగానే అంబానీ అదానికి అప్పచెప్పారు అని చెప్పేటి దౌర్భాగ్యపు నేరేటివ్ ఏదైతుందో దాన్ని మొత్తం ఫస్ట్ డివీట్ చేయాలి మనం. MKU ఇది కాన్పూర్ బేస్డ్ కంపెనీ, యూపీలో ఉన్నటువంటి కంపెనీ. గతంలో వీర్ అన్నటువంటి హెల్మెట్స్ తీసుకొచ్చారు. మనం దాని గురించి చర్చించాం. మన సిక్కు సైనికుల కోసం వాళ్ళు ఎలా హెల్మెట్లు, స్పెషలైజ్ హెల్మెట్ తీసుకొచ్చారో, దాంట్లో హోల్ డ్రిల్ చేయరు, దానికి స్క్రూలు ఉండవు, సీమ్లెస్గా ఉంటుంది అన్నది వాళ్ళు తీసుకొచ్చారు. అంతటి రెనోవేషన్ చేయగలుగుతున్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కంపెనీ. దానికి ఈరోజు DRDO టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, TOT అంటారు వాళ్ళు. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇచ్చి ఏం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేశారు? T90 ట్యాంక్స్.
T90 హెవీ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో రష్యా నుంచి కొనుగోలు చేసుకుంటున్నాం మనం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ అవుతుంది కానీ టెక్నాలజీ వాళ్ళది. ఓకే. వాటికి సంబంధించిన నైట్ విజన్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, రాత్రిపూట కూడా చూడగలిగినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఆ ఎక్విప్మెంట్ మనం రష్యా మీద ఆధారపడి ఉన్నాం. ఈరోజు రష్యా పరిస్థితి ఏంటి? నిజంగా వాళ్ళు మనకు సప్లై చేయగలరా లేదో తెలియదు. సప్లై చేస్తే కనుక మన మీద ఏం ఆంక్షలు వస్తాయో తెలియదు. యూరోపియన్ అమెరికన్ ఆంక్షలు ఏమొస్తాయో తెలియదు. అలాగే మనకు వాళ్ళకి పేమెంట్ చేయాలంటే ఎలా చేస్తామో తెలియదు. రేపు చైనాతోటి రష్యా నిజంగా మైత్రి పెరిగిపోయి భారతదేశానికి ఆపేస్తే మన పరిస్థితి ఏంటి? ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ కీలకంగా మనం రష్యా మీద ఆధారపడి ఉన్నామో అవన్నీ తగ్గించుకుంటూ వస్తున్నాం, క్రమేపీ తగ్గిస్తున్నాం. దాని దిశగానే ఇది ఒక పెద్ద అద్భుతమైన మూవ్ కింద నేను భావిస్తాను. నైట్ విజన్ మనకి స్పెషల్లీ ఎందుకు కావాలంటే, చైనాతో మనం యుద్ధం చేసేటప్పుడు గతంలో మనం కైలాష్ రేంజ్ని మనం రాత్రి ఆక్యుపై చేసుకున్నాం మనం. కరెక్ట్, రాత్రిపూట. కాబట్టి ఇవన్నీ రాత్రి జరుగుతాయి. పగలిపూట జరిగేదానికంటే రాత్రిపూట జరుగుతాయి. రాత్రిపూట మనకు విజన్ లేదంటే కనుక మనం ఓడిపోతాం. పొద్దున లైట్ వచ్చే వరకు మనం ఉంటామో లేదో తెలియదు. అటువంటి ఎక్విప్మెంట్ని రిస్క్ తీసుకోలేదు ఇంతవరకు కూడాను. ఆర్మీ ప్రొక్యూర్మెంట్ వాళ్ళు మన భారతీయ ఎక్విప్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఒకవేళ అక్కడ ఫెయిల్ అయిందంటే నా సైనికుడి యొక్క ప్రాణం చాలా ఇబ్బందిలో పడుతుంది, కాబట్టి మేము యాక్సెప్ట్ చేయము, ఇంపోర్టెడ్ క్వాలిటీ మెటీరియల్ తీసుకుంటామని ఇంతకాలం చెప్పారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి ఏం సందేశం పంపిస్తోందంటే, అంతటి ప్రెసిషన్ టెక్నాలజీ మనం కూడా భారతదేశంలో చేయొచ్చు అని చెప్తున్నారు. అది ప్రైవేట్ కంపెనీ యొక్క వాళ్ళ నైపుణ్యాన్ని రికగ్నైజ్ చేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ ఒక్క డిఆర్డిఓనే చేయాల్సిన అవసరం లేదు, ఇంకో కంపెనీ ద్వారా అయితే ఇంకొంచెం ఎక్కువ ప్రొడక్షన్ కూడా ఫాస్ట్గా చేయొచ్చు. కరెక్ట్. అంటే వాళ్ళు డిఆర్డిఓ ఏంటది? ఇట్స్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఓన్లీ రీసెర్చ్ మాత్రమే చేస్తారు. రీసెర్చ్ చేసి ఆ టెక్నాలజీని ఎవరికో ఇవ్వాలి. గతంలో ఏం చేసేవాళ్ళు? ఇవన్నీ కూడాను గవర్నమెంట్ సంస్థలైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకో వాళ్ళకో వీళ్ళకో ఇచ్చేవాళ్ళు. హెచ్ఏఎల్కో వాళ్ళకు వెళ్ళేవి. ప్రభుత్వ రంగంలోనే ఉండేది. ఎందుకంటే డిఫెన్స్ అంటే కనుక ప్రైవేట్కి వెళ్ళకూడదు అన్నది కూడా భావజాలం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం అగ్రెసివ్గా అది ప్రైవేట్ సెక్టర్కి ఇస్తున్నది. అంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం ఎకానమీ కూడాను రక్షణ రంగానికి సంబంధించి వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి అన్నటువంటి దిశగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇది ఫస్ట్ మూవ్, ఇది లాస్ట్ మూవ్ కాదు. ఇంకా మనం వచ్చే రోజుల్లో ఇటువంటివి చాలా చూడబోతున్నాము. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే దేశాల నుంచి విదేశాల నుంచి తెచ్చుకునే వస్తువులన్నీ కూడా క్రమేపీ భారతదేశంలో తయారు చేసే దిశగా మనం చేయబోతున్నాం. అండ్ మరొక వైపు 9 డిఫెన్స్ ఎక్విప్మెంట్స్కి సంబంధించి కూడా డిజైన్ అండ్ డెవలప్మెంట్ విషయంలో ప్రైవేట్ సెక్టర్కి ఆమోదిస్తూ ప్రైవేట్ సెక్టర్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే విధంగా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుందని వింటున్నాను. అది కూడా ఒకసారి చెప్తారా? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, బేసికలీ ఇందాక మీరు అన్నారు ఆఫ్ కోర్స్ అంబానీ అదానీ కాదు, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయని. ఈవెన్ డిఫెన్స్ డిఆర్డిఓ పరిధిలో లేదా మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీసే చాలా కంపెనీస్ ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. డిఫెన్స్కి అవసరాలకు తగ్గట్టుగా మన ఉత్పత్తులు ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్కి గవర్నమెంట్ ఒకవేళ నిజంగా ఇప్పుడు అప్రూవ్ చేయడం అనేది మంచి పరిణామమా? ఎందుకు, ఎంత మంచి పరిణామం ఒకసారి చెప్తారా? ఇది మనం పాజిటివ్స్లో తీసుకుంటున్నాం కాబట్టి. కరెక్ట్. దీంట్లో మేక్ 1 అని ఒక మోడలు, మేక్ 2 అని ఒక మోడల్, 2 స్కీమ్స్ ప్రకారం ఈ 9 అంశాలని కూడా ప్రైవేట్ రంగ సంస్థలకు డిజైన్, డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ 3 ఇచ్చేసింది ప్రభుత్వం. ఏంటిది మేక్ 1 అంటే 90% ఆ పర్టికులర్ రీసెర్చ్కి సంబంధించిన దాన్ని డెవలప్ చేయాలకు సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో భారత ప్రభుత్వం దాన్ని భరిస్తుంది. అది 90%, 90% కాస్ట్ వాళ్ళు ఇస్తారు. అంటే 10% మాత్రమే ఇన్వెస్టర్ పెట్టాలి. వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి, అంటే డిఆర్డిఓ కావచ్చు, ఇతరత్ర మన ఏవైతే డిఫెన్స్ సంస్థలు ఉన్నాయో వాటితో అనుసంధానం చేసుకుంటూ వీళ్ళు డిఫెన్స్ రీసెర్చ్ చేసి వాళ్ళు ఆ ప్రోడక్ట్ని తయారు చేసి మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇవ్వచ్చు. దీంట్లో చూస్తే 4 అంశాలు వాళ్ళు ప్రైవేట్ రంగానికి ఇచ్చారు. మొట్టమొదటి ఏంటి? కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ విత్ ఇండియన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. కమ్యూనికేషన్ నెట్వర్క్. ఇప్పుడు 5G వల్ల మనం చైనా ఎలా డేటాని క్యాప్చర్ చేసి వాళ్ళంతా కంట్రోల్ చేయగలుగుతున్నారో మనం వింటున్నాం. అలాగే యుక్రెయిన్లో రష్యా సైబర్ అటాక్స్ చేస్తున్నది. ఆస్ట్రేలియాలో గతంలో చైనా సైబర్ అటాక్ చేసింది. భారతదేశంలో కూడా చైనా గతంలో మన ముంబై పవర్ ప్లాంట్స్ని అటాక్ చేసింది. అది సో సైబర్ అటాక్స్ అన్నది ఎక్కడి నుంచి జరుగుతాయి? కమ్యూనికేషన్ నెట్వర్క్ నుంచి జరుగుతాయి. కమ్యూనికేషన్ నెట్వర్క్ ఇతరత్రా దేశాల నుంచి కాకుండా మన దేశంలో పటిష్టంగా మన ప్రోటోకాల్స్ ప్రకారం చేయాలని చెప్పి దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అంటే ఎవరైనా కానీ ప్రైవేట్ సంస్థ వచ్చి దీని మీద రీసెర్చ్ చేయదలుచుకుంటే 90% ఇన్వెస్ట్మెంట్ భారత ప్రభుత్వం ఇస్తుంది. రెండవది ఎయిర్ బోర్న్ ఎలక్ట్రో ఆప్టికల్ పాడ్ విత్ గ్రౌండ్ బేస్డ్ సిస్టమ్.
అంటే ఎలక్ట్రిక్ మన ఆప్టిక్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆప్టిక్స్కి సంబంధించి గ్రౌండ్ బేస్డ్ ఒక కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అది ఎయిర్ క్రాఫ్ట్లో కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉంది. ఈ రెండు కూడాను అనుసంధానం చేసేటువంటి టెక్నాలజీ మన దగ్గర లేదు ప్రస్తుతానికి. అది కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. ఆ ప్రోటోకాల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదంతా కూడా కంప్లీట్గా ఇండియనైజ్ చేస్తున్నాం మనం. తర్వాత ఎయిర్ బౌండ్ స్టాండ్ ఆఫ్ జామర్ ఫర్ ఐఏఎఫ్. ఓకే, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిందంటే కనుక అక్కడి నుంచి వచ్చేటువంటి కమ్యూనికేషన్స్ని జామ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది. వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తుంటే వాళ్ళని జామ్ చేసి మన మీద వాళ్ళు ఎటువంటి కమ్యూనికేషన్ మన దగ్గర నుంచి రిసీవ్ చేసుకోకుండా ఉండేటువంటి జామర్స్ ఏవైతే పెడతారో అవి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. ఓకే, అంటే చూస్తే ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ రిలేటెడ్ అంతా మనం ఎవరైతే ఫారెన్ కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉన్నామో అవన్నీ కూడా తీసేసి కంప్లీట్గా ఇండిజినైజ్ చేసే దిశగా ఇవన్నీ కూడా ఉన్నాయి. నాలుగవది చూస్తే కనుక ఈ ఫస్ట్ మూడు కమ్యూనికేషన్ రిలేటెడ్. నాలుగవది లైట్ ట్యాంక్ ఫర్ ఆర్మీ. అంటే T90 హెవీ ట్యాంక్. T90 హెవీ ట్యాంక్ కాకుండా లైట్ ట్యాంక్స్ కూడా మనకు చాలా కావాలి. లైట్ ట్యాంక్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేయడం మానేసాం. కంప్లీట్గా ప్రైవేట్ రంగానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మనం. అంటే ట్యాంకుల దగ్గరికి వెళ్ళిపోయాం మనం. అలాగే హెలికాప్టర్లు మనం ప్రొక్యూర్ చేస్తున్నాం. ఇదే మిసైల్స్ ఎలాగ ఉన్నాయి. క్రమేపీ మనకు ఏమైనా పెద్ద ఎక్విప్మెంట్, సెన్సిటివ్ ఎక్విప్మెంట్ కూడా భారతదేశంలో తయారు చేసే దిశగా వెళ్తున్నాం. ఇది మేక్ 1 అంటే ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసేదాన్ని. ఇన్వెస్ట్ చేయనిది ఇంకోటి మేక్ 2 అని ఒకటి ఉంది. మేక్ 2 అంటే ఏంటంటే ఇది ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయదు, కానీ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. మీరే ఇన్వెస్ట్ చేసి మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేసి తీసుకొస్తే అది కనుక వాళ్ళ టెస్టింగ్ స్టాండర్డ్స్ తట్టుకోగలిగితే మీ దగ్గర నుంచి వాళ్ళు కొంటారు అని వాళ్ళు భరోసా ఇచ్చారు. అంటే మీకు నష్టం లేకుండా వాళ్ళు కొంటాము అని. అన్నీ చేసిన తర్వాత మేము ఇంపోర్ట్ చేస్తామంటే ఇబ్బంది వస్తుంది కదా, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు ఎవరైనా. అందుకని మీ దగ్గర ఒక గ్యారంటీగా ఒక సంతకం పెట్టి మీరు ప్రొడక్షన్ చేసేది ప్రొవైడెడ్ బేసిక్ క్వాలిటీ మీరు మీట్ అయితే కనుక మేము తప్పకుండా మీ దగ్గర కొంటాము అని ముందరే అష్యూరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆ అష్యూరెన్స్ బేసిస్ మీద ప్రైవేట్ సంస్థలు ఈ ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. వాటిలో 5 ప్రోడక్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మనకు అపాచే హెలికాప్టర్స్, చినాక్ హెలికాప్టర్స్ ఏవైతే అమెరికా నుంచి తెచ్చుకున్నామో దీనికి సంబంధించిన సిమ్యులేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం. వాడు రేపు సిమ్యులేటర్ వాడు ఆపేయచ్చు, అక్కడి నుంచి మన మీద ఆంక్షలు విధించదలుచుకుంటే కనుక అది ఆపేయచ్చు. దాన్ని మనం ఇండిజినైజ్ చేసుకుంటున్నాం. అంటే రష్యానే కాదు, అమెరికా నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ కూడా ఇండిజినైజ్ చేసుకోవడానికి ప్రైవేట్ సంస్థలకు మనం పర్మిషన్ ఇస్తున్నాం మనం. అలాగే ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన మెయింటెనెన్స్ చేసేటప్పుడు రోబోటిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఓకే, రోబోటిక్ ఎక్విప్మెంట్ కూడా ప్రస్తుతానికి ఇంపోర్ట్ చేసుకున్నాం. అంత టెక్నాలజీ మన దగ్గర లేదు, కానీ దాని మీద కూడా మీరు రీసెర్చ్ చేసి డిజైన్ చేయగలిగితే కనుక మీ దగ్గర కొంటామని అది కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది మనకు రోబోటిక్స్ చేసేటువంటి కంపెనీలు చాలా వచ్చినాయి. బెంగళూరు బేస్డ్, చెన్నై బేస్డ్, పూనా, హైదరాబాద్ ఈ ప్రాంతాలంతా కూడా చాలా రోబోటిక్ కంపెనీస్ వచ్చినాయి. కానీ వాళ్ళు డిఫెన్స్ రంగ సంస్థలోకి అంత ఎక్స్టెన్సివ్గా రాలేదు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఉండబోతుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ సర్వీలెన్స్ అండ్ టార్గెటింగ్ సిస్టమ్ ఫర్ మెకనైజ్డ్ ఫోర్సెస్. ఇంటిగ్రేటెడ్ సర్వీలెన్స్, అక్కడ ఉన్నటువంటివన్నీ సర్వీలెన్స్ చేయగలిగినటువంటి ఐడెంటిఫై ఏది థ్రెట్ ఏది నాన్ థ్రెట్ అని పర్సెప్షన్ అవి రికగ్నైజ్ చేయగలిగిన సర్వీలెన్స్ సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు ఇండిజినైజ్ చేయబోతున్నాం మనం. అటానమస్ కాంబాట్ వెహికల్ ఫర్ ఇండియన్ ఆర్మీ. అమెరికన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు చూసాం చాలా యాంటీ మైన్ వెహికల్స్ తీసుకెళ్లేవాళ్ళు. మైన్ మీద వెళ్ళిన దానికి ఏమయ్యేది కాదు. అటువంటి వెహికల్స్ అన్ని హంవీస్ ఇటువంటి చాలా వెహికల్స్ ఉండేవి. దాన్ని మనం ఇండిజినైజ్ చేయబోతున్నాం. వావ్, అటానమస్ కాంబాట్ వెహికల్ ఫర్ ఇండియన్ ఆర్మీ. అంటే ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం మనం. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అన్ ఇంపటస్. అంటే మన రక్షణ రంగానికి ప్రభుత్వం అంత సీరియస్గా ఫోకస్ పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడాను ప్రైవేట్ రంగానికి తీసుకువెళ్ళే దిశగా ఈ నిర్ణయాలు జరిగినాయి. దీనివల్ల వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఆత్మనిర్భర్ భారత్ అనేది నిజంగా ఆత్మనిర్భరత ఉంటుంది. మనం నిజంగా దీనికి ఇంకొక అంశం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నాకు ఈ మధ్యకాలంలో మనం గ్లోబల్ రౌండప్స్లో చర్చిస్తున్న అనేక అంశాలు చూస్తూ ఉంటే అంటే పాజిటివ్ వాతావరణం ఎట్లా బిల్డ్ అవుతుందనేది మనం చూస్తూ ఉంటే చాలా అంశాలు కనబడుతున్నాయి. వీటన్నిటిని చూస్తూ ఉంటే భారతదేశంలో విపరీతమైన ఉపాధి అవకాశాలు అండ్ రాబోయే రోజుల్లో కొత్త టెక్నాలజీని కనుక అందిపుచ్చుకుంటే ఈరోజు యువతకి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉండబోతుంది అని కూడా మనం అనుకోవచ్చు కదా. ఉపాధి విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. కరెక్ట్. మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి ఇంతమంది మన విద్యార్థులు బయటకు వస్తున్నారు. వాళ్ళు నిజంగా ఏం చేస్తున్నారు? మియర్ గ్రాడ్యుయేట్స్, అంతకుమించి వాళ్ళు పాపం ఏదో క్రెడిట్ కార్డులు అమ్ముకుంటున్నారు, లేదా ఏదో కాస్మెటిక్స్ అమ్ముకుంటున్నారు, ఏదో చేస్తున్నారు వాళ్ళు నిజంగా వాళ్ళ సబ్జెక్టుకు సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు? దట్స్ వాట్ యాక్చువల్లీ చెప్పాల్సింది ఏంటంటే సార్, కాలేజెస్లో కూడా ఈ జరుగుతున్న పరిణామాలని
దీనికి తగ్గట్టుగా యంగ్స్టర్స్ని తయారు చేస్తే, విద్యార్థుల్ని కనుక తయారు చేసే దిశగా వాళ్ళకు ఒక స్కోప్ని అందిస్తే వాళ్ళు ఈ రంగంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. పర్ఫెక్ట్. ఇన్ఫ్యాక్ట్ డిఆర్డిఓ సతీష్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, రక్షణ రంగానికి సంబంధించిన టెక్నాలజీస్ మీ కాలేజీలో పెట్టండి, మేము మీకు సమర్థిస్తామని కూడా చెప్పడం జరిగింది. పర్ఫెక్ట్. నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. కాబట్టి క్రమేపీ ఒక రిసోర్స్ పూల్ కూడా తయారు చేసే దిశగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే మన ఇస్రోకి సంబంధించి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ జరిగిందో స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ఇప్పుడు వాళ్ళకు ఆపర్చునిటీస్ విపరీతంగా పెరిగినాయి. కాబట్టి మనం చూస్తుండగా మన కళ్ళ ముందరే గత 4-5 ఏళ్లలో విస్తృతంగా అన్ని ఆపర్చునిటీస్ టెక్నాలజీ పరంగా హై స్కిల్డ్ లెవెల్లో మనకు తయారవుతున్నాయి. ఇంతవరకు హై స్కిల్ అంతా కూడా వేరే దేశాలకు వెళ్ళేవాళ్ళు, మన దగ్గర అంతా లో స్కిల్లే ఉండేది. ఇప్పుడు హై స్కిల్డ్ జాబ్స్ అన్నీ కూడాను భారతీయులకు వచ్చే దిశగా ఈ మూవ్స్ అన్నీ కూడా చాలా అద్భుతమైన మూవ్స్ కింద మనం భావించాలి. ఖచ్చితంగా నేను కూడా ఈ గ్లోబల్ రౌండప్ చర్చలో భాగంగానే ఒక విజ్ఞప్తి కూడా చేద్దాం అనుకుంటున్నాను. వ్యూవర్స్, మీరు చూస్తున్నవి మేము చెప్తున్న అంశాలు కావచ్చు, గిరిధర్ గారు చెప్తున్న అంశాలు కావచ్చు, ఇవన్నీ నిజంగా గ్రౌండ్లో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు, అవి అమల్లో కనిపిస్తున్న అంశాల గురించి మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం. అంటే రానున్న రోజుల్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మీరు సంసిద్ధులైతే ఖచ్చితంగా మీకు మెరుగైన భవిష్యత్ ఉంటుంది. ఇక మిగతా అంశాల్లోకి వెళదాం సార్. తాలిబాన్లు మనం మాట్లాడుతున్న సందర్భాల్లో కూడా మీరు చెప్తున్నారు, మనం గోధుమలు, వాళ్ళకి కావాల్సిన కొన్ని ఆహార ధాన్యాల్ని, ఉత్పత్తుల్ని కొన్ని మనం పంపించడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్కి. అఫ్కోర్స్ పాకిస్తాన్ ఎంత అడ్డుకున్నా కూడా చివరికి అక్కడికి చేరుకున్నాయి. అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఈరోజు మనకు పాజిటివ్ అంశంగా కనబడుతుంది. తాలిబాన్లు చెప్తున్నారు, మనం పంపించిన గోధుమలు పాకిస్తాన్ పంపించిన గోధుమల్ని పోల్చి మరి పందులు కూడా పాకిస్తాన్ పంపించిన గోధుమలు తినవు అని తాలిబాన్ లీడర్లు డైరెక్ట్గా మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి. నిజంగా పాకిస్తాన్కి వాళ్ళకు ఎటువంటి సిగ్గు ఉందా లేదా అని కూడా నాకు నిజంగా పెద్ద ప్రశ్న వస్తుంది. నాకు తోటి మానవుడు కదా, మీరు పంపించినటువంటి కీలుబొమ్మ హక్కానీ నెట్వర్క్ వాళ్ళ పరిధిలో ఈ దేశమంతా నడుస్తున్నది, ఆ దేశమంతా మీకు హయాంలోనే ఉంది అని మీరు చెప్పుకున్నారు. మీరు ఇతరత్ర దేశాలకు వెళితే ఆఫ్ఘనిస్తాన్ గురించి, కాశ్మీర్ గురించే మాట్లాడతారు, మీ దేశం గురించి మాట్లాడరే. నేను ఆఫ్ఘనిస్తాన్కి, కాశ్మీర్కి ప్రతినిధి అని చెప్పుకునేటువంటి ఇమ్రాన్ ఖాన్, ఆ ప్రజల పట్ల మీరు ఏం చేస్తున్నారు? అంటే మీకు పనికిరాని అక్కరకు రానటువంటి గోధుమలు వాళ్ళకి ఇస్తున్నారా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. భారతదేశం ఇచ్చినటువంటి గోధుమలు చాలా హై క్వాలిటీ గోధుమలు మాకు పంపించారు అని చెప్పి తాలిబాన్ మెచ్చుకుంది. అంటే తాలిబాన్ సర్టిఫికేట్ మనకు అక్కర్లేదు, మానవతా దృక్పథంలో మనం ఏం పంపించాలో మనకు తెలుసు కాబట్టి మనం అదే పంపించాం. మనం తాలిబాన్కి పంపించలేదు, మనం పంపించింది ఆఫ్ఘాన్ ప్రజలకు పంపించాం మనం. అంతేకాదు ఆఫ్ఘాన్ ప్రజలు అంటే వాళ్ళ దేశం బయట ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ట్వీట్లు చేసి భారతదేశాన్ని అప్రిషియేట్ చేశారు. నరేంద్ర మోదీస్ వీట్ ఈజ్ హై క్వాలిటీ కంపేర్ టు ఇమ్రాన్ ఖాన్స్ వీట్ అని వాళ్ళు ట్వీట్ చేశారు. వాళ్ళు అంటే భారతదేశాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మనం ఏది చేసినా చిత్తశుద్ధితో చేశాము, వాళ్ళ హితం కోరి చేశాము మనం. కానీ పాకిస్తాన్ మాత్రం ఒక ఆప్టిక్స్ కోసం మాత్రమే మేమేదో చేశాం, చూడు భారతదేశం చేస్తే మేము కూడా చేయాలి కాబట్టి మేము చేసాం, ఈ కాంపిటీషన్ చూసారే కానీ ఆ ప్రజల మీద వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదు. ఇది తాలిబాన్ లాంటి వాళ్ళ సొంత పాకిస్తాన్ యొక్క తొత్తుగా ఉన్నటువంటి తాలిబానే చెప్పిందంటే అంతకంటే సిగ్గుచేటు ఏముంది పాకిస్తాన్కి. పాకిస్తాన్ గోధుమల్ని తాలిబాన్లకు ఎగుమతి చేస్తే, అంటే ఎగుమతి కూడా కాదు వాళ్ళకు ఇస్తే, చైనా నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలు నాసిరకమని ఈరోజు పాకిస్తాన్ భావిస్తున్న పరిస్థితి. అక్కడ గోధుమలు నాసిరకము, ఇక్కడ ఆయుధాలు నాసిరకం. దీన్ని ఎట్లా చూస్తారు సార్? చైనా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్, MBTs అంటాం కదా, మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో 203 mm మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ వాళ్ళు తెచ్చుకున్నారు. గతంలో వాళ్ళు అమెరికా నుంచి తీసుకొచ్చేవాళ్ళు. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ నుంచి దూరం వెళ్ళిపోయారు, ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాలు వెళ్ళిపోయాయో దాని గురించి పట్టించుకోవడం మానేశారు వాళ్ళు అమెరికా. దాని తర్వాత వీళ్ళకి 203 mm ఉన్నటువంటి అంత హెవీ ఎక్విప్మెంట్ కావాలంటే మరి చైనా మీదే పడాల్సి వచ్చింది వాళ్ళకి. అమెరికాలో కొనాలంటే చాలా హై కాస్ట్తో కొనాలి. అందుకనే వాళ్ళు చైనా దగ్గర వెళ్ళేసరికి చైనా నుంచి తెచ్చుకున్న ఎక్విప్మెంట్ పని చేయట్లేదు. వాళ్ళ ఫీల్డ్ ట్రయల్స్లో టెస్ట్ చేయడానికి వాళ్ళు టెస్ట్ ఫైరింగ్స్ చేస్తే కనుక అవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. దానికి లాక్స్ ఉంటాయి, మనం చూసాము, వీడియోలో కూడా చూస్తాం, మనం దాన్ని లాక్ చేస్తాం, ఆ లాక్ ఫెయిల్ అవుతుంది అంటే అది ఫైర్ కాకుండా కింద పడిపోతుంది. దాని యొక్క టర్రెట్ ఏదైతే ఉంటుందో, దాని బ్యారల్ ఉంటుందో బ్యారల్లో లీక్స్ రావడము, ఇటువంటివి చాలా జరిగి అసలు నాసిరకమైనవి అనమాట. వాళ్ళ దగ్గర తెచ్చుకున్న 5-8 తెచ్చారు వాళ్ళు, అవన్నీ ఏవీ పని చేయలేదు. మిగతావి కొందామని చెప్పి వీళ్ళు ఆర్డర్ ఇస్తే దాన్ని ఆపమని చెప్పారు, ప్రొడక్షన్ ఆపమని చెప్పి టెస్ట్ చేయమన్నారు ఫస్ట్. అంటే చైనా అది తెలియకుండా పంపించారు, క్వాలిటీ చెక్ చేయకుండా పంపించారు. సరే చైనా క్వాలిటీ ఏంటో మనకు తెలుసు,
కానీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ దగ్గర వచ్చేసరికి వాళ్ళు ఎక్స్పోర్ట్ పెద్దగా మేము చేస్తున్నామని చెప్పుకుంటున్న చైనా ఏదైతే ఉందో ఇటువంటి నాసిరకమైన పంపిస్తే కనుక వాళ్ళకి మార్కెట్ ఏముంటుంది? అంటే వాళ్ళు కబలించినటువంటి దేశాల మీద వాళ్ళు ఫోర్స్ఫుల్గా రుద్దితే మనం ఏం చేయలేం. పాకిస్తాన్, నార్త్ కొరియా, వెనిజులా ఇటువంటి దేశాల మీద రుద్దితే మనం ఏం చేయలేం. కానీ నిజంగా ఈ యుద్ధం అంటూ వస్తే ఈ అస్త్రాలు చైనా నుంచి కొనుక్కున్న అస్త్రాలు నిజంగా పాకిస్తాన్కి ఏమైనా అక్కడికి వస్తాయా? అదే ఇటువంటి నాసిరకం తుపాకులతోటి, నాసిరకం ఫీల్డ్ గన్స్ తోటి చైనా నిజంగా భారతదేశాన్ని ఎదుర్కోగలదా? ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. చైనా కానీ పాకిస్తాన్ కానీ నిజంగా క్వాలిటీ లేనప్పుడు ఏమవుతారు? మనము ఆ క్వాలిటీని తెచ్చుకుంటున్నాము. రెండవది భారతదేశంలో ఆ క్వాలిటీని మనం స్వయంగా ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా దృష్ట్యా మనం తయారు చేసుకుంటున్నాం. కాబట్టి నిజంగా ఈ క్వాలిటీ లేనటువంటి ఇష్యూస్ని కంపారిజన్ క్లియర్గా కనిపిస్తున్నది మనకు. చైనా పాకిస్తాన్కి ఏమిస్తున్నది, పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితి, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి వీఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. రావి రివర్, ఐరావతి అని మనం అంటాం కదా, బేసికలీ మన పురాణ కాలం నుంచి అయితే ఐరావతి అనే మాట చెప్తూ ఉన్నారు. లాహోర్లోని రావి రివర్ ఈరోజు ప్రపంచంలోనే అంటే భూమండలంపైనే మోస్ట్ పొల్యూటెడ్ రివర్ అని యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఒకటి ఈ మధ్య కాలంలోనే చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత దరిద్రమైన పరిస్థితి వచ్చింది లాహోర్లోని రావి రివర్కి? వేదాల్లో పరూష్ణి అని చెప్పబడింది. పరూష్ణి అంతటి వైదిక కాలంలో ఉన్నటువంటిది నది, చాలా పవిత్రమైన నది. మనకు కశ్మీర్ పంజాబ్ బార్డర్ నుంచి వస్తుంది అది. అంటే పఠాన్కోట్కి కొద్దిగా ఉత్తరాన ప్రవహించి పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది అది. మనకి ఇక్కడేం ఇండస్ట్రీ లేదే, భారతదేశంలో ఏం ఇండస్ట్రీ లేదు. మన హిమాలయాల నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడేం డ్యాములు కూడా కట్టలేదు, మన రావి మీద ఏమీ లేవు. పొల్యూషన్ చేయడానికి ఇండస్ట్రీ లేదు. భారతదేశంలో మాత్రం పొల్యూషన్ జరగడం లేదు. పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వగానే కొద్ది కిలోమీటర్లోనే లాహోర్ వస్తుంది. లాహోర్ వాళ్ళకి అన్నిటికంటే పెద్ద పట్టణం, నిజంగా పవర్ సెంటర్ అక్కడే ఉన్నది. ఇస్లామాబాద్ కాదు, కరాచీ కాదు, పవర్ అంతా లాహోర్లో ఉంది, మనకు తెలిసిన విషయమే. పర్యావరణాన్ని వాళ్ళు ఎంత నాశనం చేశారో ఇదొక్కటి చూస్తే చెప్పచ్చు మనం. రావి నది లాహోర్ దాటి వెళ్ళంగానే ఈరోజు అమెరికాలోని ఒక యూనివర్సిటీ దీన్ని వాళ్ళు అంచనా చేసి ప్రపంచవ్యాప్తంగా 104 దేశాల్లో వాళ్ళు 114 దేశాల్లో వాళ్ళు టెస్టింగ్ చేస్తే అన్నిటికంటే మోస్ట్ పొల్యూటెడ్ రివర్గా ఈ నదిని వాళ్ళు పేర్కొన్నారు. వాళ్ళు బొలీవియా, లిబియా, ఇటువంటి మిగతా ఇథియోపియా ఇటువంటి దేశాల కంటే కూడా ఇంకా పొల్యూట్ అయింది ఇది. అంత పొల్యూషన్ చేసి దాన్ని నదిని సర్వనాశనం చేశారంటే ఆ సంస్కృతి ఏంటో, వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాదు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఆ పంజాబీలకు సంబంధించింది ఏంటో నాకు అర్థం కాదు. స్టబుల్ బర్నింగ్, దేశవ్యాప్తంగా ఎవరు కాల్చినటువంటిది వాళ్ళు కాలుస్తారు. పంట కోతకు వచ్చినట్టు మిగిలిపోయినటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని అంతా వాళ్ళు తగలబెడతారు. దానివల్ల ప్రదూషణ మొత్తం అంతా పొల్యూషన్ ఆ చుట్టుపక్కలంతా. ఇది పాకిస్తాన్లో విస్తృతంగా జరుగుతుంది. సరే, మన సైడ్ కూడా పంజాబీలు చేస్తున్నారు. దాన్ని ఏదో తగ్గించే ప్రక్రియగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా పాకిస్తానీ పంజాబ్ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. పర్యావరణ గురించి వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు, దాని గురించి ఎటువంటి గౌరవం లేదని ఈ ఒక్క ఎపిసోడే మనం చెప్పచ్చు. అండ్ మరొక వైపు ఉగ్రదాడులు పాకిస్తాన్లో మామూలుగా జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది సార్. షియా మాస్క్ ఒకటి, పెషావర్లోని మాస్క్ పైన దాడి జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరసాన్ దీన్ని క్లెయిమ్ చేయడం జరిగింది, అది వాళ్లే చేసినట్టుగా బాధ్యత వహిస్తూ. షియా మాస్క్ల పైన ఈ దాడులు కంటిన్యూస్గా ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఒకటి. అండ్ ఇంకొక వైపు FATFలో గ్రే లిస్ట్లోనే కొనసాగుతున్న పరిస్థితి పాకిస్తాన్. ఇంకో 4 నెలల పాటు కొనసాగే అవకాశాలే కనబడుతున్నాయి. సో వాళ్ళు కూడా ఈ ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్న విధానాలు, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు అనేది ముఖ్యమైన ఆరోపణ పాకిస్తాన్ ఎదుర్కొంటుంది కదా. ఈ రెంటిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? పెషావర్లో అతి ప్రాచీనమైన షియా మస్జిద్, ఓల్డ్ టౌన్ పెషావర్లో ఈ మస్జిద్ ఉన్నది. దాంట్లో ఫ్రైడే రోజు జుమ్మా ప్రేయర్స్, వాళ్ళు ఏదైతే ముఖ్యమైనటువంటి నమాజ్ ఉన్నదో ఆ నమాజ్కి వాళ్ళు సరిగ్గా స్టార్ట్ చేసే ముందర సూసైడ్ బాంబ్, ఆత్మాహుతి దాళం వెళ్ళి అక్కడ అటాక్ చేసి వీళ్ళని చంపడం జరిగింది. వాళ్ళు కూడా తోటి ముస్లింలే కదా, కాఫీర్లు కాదు కదా, విగ్రహారాధులు కాదు కదా, వాళ్ళు హిందువులో, బౌద్ధులో, సిక్కులో కాదు కదా, మీ ముస్లింలే. మీకు వాళ్ళకి విభేదాలు ఎక్కడ ఉన్నాయి? ఎవరు మొదటి ఖలీఫా అన్న దగ్గర మీకు విభేదాలు. అటువంటిది వాళ్ళని ఎంత దారుణంగా చంపుతారా? అంటే మీ దేశంలో హిందువులు లేరు, కాఫీర్లు లేరు కాబట్టి ఇంకా మిగిలింది మీలో మీరే చంపుకోవడం మొదలుపెట్టారు. అంటే ఎంత వికృతాకారం తయారైందో పాకిస్తాన్ అర్థం చేసుకోవచ్చు. ఈ 62 మంది ఊచకోత కోయబడ్డారు అక్కడ. దాంట్లో పెల్లెట్స్ దొరికాయంట. అంటే ఒకవేళ ఎవరికైనా దెబ్బలు తగిలితే ఆ దెబ్బలు కూడా అతి దారుణంగా దెబ్బలు తగులుతాయి.
దాంట్లోంచి పెల్లెట్స్ వచ్చి తగులుతాయి. 130 పెల్లెట్స్ వీళ్ళు కరెక్ట్ చేశారు పోలీస్ అక్కడి నుంచి. ఇంకా ఎంతమంది తగిలాయో మనకు తెలియదు. రమారమి 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళలో ఎంతమంది బతుకుతారో మనకు తెలియదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆ దేశం ఉన్నది. సరే, ఫటాఫ్ వాళ్ళు గ్రే లిస్ట్లో ఉన్నారు, గ్రే లిస్ట్లోనే ఉంటారు మనం అందరూ కూడా అంచనా వేశాం. ఒక న్యూఢిల్లీ బేస్డ్ ఒక సంస్థ వీళ్ళు బ్లాక్ లిస్ట్కి వెళ్ళబోతున్నారని చెప్పారు. అది తప్పది. ఎందుకంటే వాళ్ళకి చైనా మద్దతు ఉన్నది, టర్కీ మద్దతు ఉన్నది, మలేషియా ఉన్నది. ఈ 3 దేశాలు కనుక మద్దతు ఇస్తే వాళ్ళు గ్రే లిస్ట్లోనే ఉంటారు. అయినా 27 అంశాల్లో 26 అంశాలు వాళ్ళు ఆల్రెడీ ఫటాఫ్కి వాళ్ళు చేసి చూపించారు. కాబట్టి 26 అంశాల్లో ఫటాఫ్ హ్యాపీగానే ఉంది. ఒకటే అంశం మీద వాళ్ళు ఈరోజు దాకా పాకిస్తాన్ చేయలేకపోతున్నది. అదేంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు చేయట్లేదు వీళ్ళు అన్నది అంశం. అది నిజంగా చేయరు, ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ అసెట్స్. ప్రపంచంలో ఏ దేశంలో అయినా మ్యాక్సిమం యునైటెడ్ నేషన్స్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఉన్నారంటే అది పాకిస్తాన్. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు చేయట్లేదు. డైరెక్ట్గా లష్కరే తోయిబా అలాగే మన జైషే మహమ్మద్ ఈ 2 సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద మీరు చర్యలు తీసుకోండి అని ఫటాఫ్ వాళ్ళకి కితాబిచ్చింది. చేస్తారా లేదా కంటి తుడుపుగా ఏమైనా చేస్తారో చూడాలి. ఫటాఫ్ని గ్రే లిస్ట్లో ఉంచి ఒక ప్రెషర్ టాక్టిక్గా వెస్ట్ వాడుకుంటుంది. బ్లాక్ లిస్ట్లోకి మాత్రం తీసుకువెళ్ళారని మనకు ముందు నుంచి తెలుసు, కంటిన్యూ అవుతుందని తెలుసు. పాకిస్తాన్ కూడా ఎలాగూ ఉన్నాం కదా ఇక్కడ ఉందామని చెప్పి వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోదు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఒక డ్రామా. ఇంకొక వైపు ఈ స్విట్జర్లాండ్కి సంబంధించి స్విస్ బ్యాంకుల్లో నల్లధనానికి సంబంధించిన చర్చ ఈరోజు పాకిస్తాన్లో చాలా సీరియస్గా వినిపిస్తోంది. క్రెడిట్ స్విస్ బ్యాంక్లో డబ్బు దాచుకున్న 1400 మందికి సంబంధించిన లిస్టు, 600 అకౌంట్ల వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ఆ వివరాలు ఒకసారి తెలియజేస్తారా సార్? రమారమి ఒక్కొక్క అకౌంట్లో 8-9 కోట్ల రూపాయలు, అంటే మన భారత కరెన్సీలో చూస్తే కనుక ఇంత ధనం యావరేజ్గా. దాంట్లో $100 మిలియన్ ఉన్నవాళ్ళు రమారమి ఒక 100 మంది పైగా ఉన్నారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నవాళ్ళు ఒక 20-30 మంది ఉన్నారు. ఇంత ధనం అక్కడ దాచుకున్నారు వాళ్ళు. కొన్ని అకౌంట్స్ మూసేయబడ్డాయి, అవి కూడా బయటికి వెలుపలికి వచ్చాయి. వీటి చూస్తే కనుక పొలిటీషియన్స్ కావచ్చు లేదా ఆర్మీ జనరల్స్ కావచ్చు, వీళ్ళ ఆస్తులన్నీ అక్కడ దాచిపెట్టుకున్నట్టు ఆ అకౌంట్స్ లీక్ అవడంతో తెలిసింది మనకు. స్విట్జర్లాండ్ కూడా గతంలో స్విస్ బ్యాంక్లో పెట్టుకుంటాం చాలా రోజులుగా మనం చెప్తుంటాం. స్విస్ బ్యాంక్ ఏంటంటే అక్కడ సీక్రెట్స్ ఎవరికి వాళ్ళు లీక్ చేయరు, దాచిపెడతారు అన్నది ఒక నానుడి. కాబట్టి దానివల్ల అందరూ అక్కడ పెట్టుకునేవాళ్ళు పైసలు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంటర్నేషనల్గా మీరు టెర్రరిస్ట్ ఫండింగ్కి మీరు దోహదం పడుతున్నారని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసరికి స్విస్ బ్యాంక్ కూడా మా దగ్గర ఉన్నటువంటి అకౌంట్స్ అన్ని మేము పారదర్శకంగా చెప్తామని చెప్పడం మొదలుపెట్టారు. దాంతో ఇవన్నీ మొదలయ్యాయి, కొంత లీక్ అవుతున్నాయి. ఏదేమైనా కానీ కూడా దీనివల్ల మనకేం తెలుస్తుందంటే పాకిస్తాన్లో ఎంత కరప్షన్ ఉన్నది, ఆ దేశం ఎకానమీ కొలాప్స్ అవుతుంది. కానీ వీళ్ళందరూ చాలా అద్భుతంగా విపరీతమైన ధనంతో వీళ్ళు అంతా ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ దాచిపెట్టుకుంటున్నారు వాళ్ళు. రాహిల్ షరీఫ్ వాళ్ళ గత ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను ఆస్ట్రేలియాలో ఒక ఐలాండ్ కొనుక్కున్నాడు. అతను విలాసమైన జీవితాలు వీళ్ళందరూ గడుపుతున్నారు. లండన్లో, ప్యారిస్లో, కెనడాలో, మాంట్రియల్లో, ఒంటారియోలో, విన్నీపిగ్, ఇక్కడంతా కూడా విపరీతమైన ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. సరే, పాకిస్తాన్ అనే వాళ్ళకి చాలా చాలా ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. అవన్నీ కూడాను ఈ పైసలంతా ఆ దేశాన్ని దోచుకున్న పైసలు. ఈ స్విస్ బ్యాంక్ అకౌంట్స్ లీక్ అయింది, స్పష్టంగా చెప్తోంది వాళ్ళు ఆ దేశాన్ని ఎలా దోచుకున్నారో వీళ్ళని తెలుస్తుంది. రైట్. ఇక ఎంబీఎస్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ మొహమ్మద్ బిన్ సల్మాన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు గతంలో కూడా అన్నారు ఈ మాట. బైడెన్ విషయంలో గతంలో కూడా బైడెన్ కింగ్తో చర్చించడము, తర్వాత బైడెన్ ఈ ఎంబీఎస్ని పెద్దగా పట్టించుకోకపోవడం, దీని గురించి గ్లోబల్ రౌండప్లో కూడా గతంలో మనం చర్చించాం. బట్ ఇప్పుడు ఎంబీఎస్ స్టేట్మెంట్ ఈరోజు చాలా సంచలనం సృష్టిస్తోంది. ఐ డోంట్ కేర్ ఇఫ్ బైడెన్ మిస్అండర్స్టాండ్స్ మీ అంటూ ఆయన ఇవ్వడం జరిగింది. ఐ డోంట్ కేర్ అనే మాట సీరియస్లీ చాలా పెద్ద మాట కదా. అమెరికా అధ్యక్షుడి విషయంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఇట్లాంటి వ్యాఖ్య చేయడం దేనికి సంకేతం? వాళ్ళ జర్నలిస్ట్ ఖషోగి మర్డర్ కేసులో ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ధారించింది. డెమోక్రాట్స్ జనరల్గా ఇటువంటి అంశాల మీద ఎక్కువ వాళ్ళు ప్రాధాన్యత చూపిస్తారు. దేశ హితం కంటే ఇటువంటి వాళ్ళకి చాలా ముఖ్యం. వాళ్ళకు దాంట్లో సెలెక్టివ్గా ఉంటారు. ఇప్పుడు తాలిబాన్కి వాళ్ళు పైసలు రిలీజ్ చేశారు. వాళ్ళు 50% వాళ్ళ దగ్గర బ్లాక్ అయిన ఫండ్స్ రిలీజ్ చేశారు. మిగతా 50% కూడా కొన్ని కండిషన్స్ చేస్తే కనుక మేము రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తాలిబాన్ తోటి మీరు కనుక వాణిజ్యం చేస్తే మేము మీ మీద ఆంక్షలు పెట్టామని చెప్తోంది. ఓకే. కానీ సౌదీ అరేబియా మీద మాత్రం వీళ్ళ ప్రవర్తన ఇది. జో బైడెన్ రాష్ట్రపతి అయిన రోజు నుంచి ఈ రోజు దాకా మహమ్మద్ బిన్ సల్మాన్కి ఫోన్ చేయలేదు. ఓకే.
వాళ్ళ నాన్న అయినటువంటి రాజు కింగ్ సల్మాన్కి ఆయన 2-3 సార్లు ఫోన్ చేశారు, కానీ ఆయన చాలా వృద్ధుడు, నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నిజంగా పవర్ ఎవరి చేతిలో ఉంటే ఎంబీఎస్ చేతిలో ఉన్నది, మహమ్మద్ బిన్ సల్మాన్ చేతిలో ఉన్నది. కింగ్ సల్మాన్ నిజంగా స్టాంప్, ఆయన పాపం ఏం చేయలేడు, చాలా నీరసించిపోయి ఉన్నాడు ఆయన. అటువంటి శక్తివంతమైనటువంటి మీ అలాయ్ అతన్ని మీరు దూరం పెడితే, మీరు నిజంగా ఏదో పారదర్శకంగా ప్రవర్తిస్తున్నామంటే మీకున్న మిత్రులందరూ కూడా టెర్రరిస్ట్స్, తర్వాత నియంతలు, వీళ్ళే కదా మీకు, మీ చరిత్ర అంతా వీళ్ళతోనే కదా మైత్రి చేశారు మీరు. ఓకే, నిజంగా డెమోక్రాటిక్ కంట్రీస్తో మీరు ఎంత మైత్రి చేశారు? ఈరోజు డెమోక్రాటిక్ పాకిస్తాన్కి మీరు మిత్రుడా, లేదా ముషర్రఫ్తో మీరు ఎక్కువ మైత్రి ఉండిందా మీకు? ఎక్కడ చూసినా ఇదే కదా మీ చరిత్ర అంతా. మహమ్మద్ బిన్ సల్మాన్ని అలా ఇల్ట్రీట్ చేసేసరికి, మహమ్మద్ బిన్ సల్మాన్ ఆ ఇంటర్వ్యూ చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ, మన ప్రేక్షకులందరూ కూడా చూస్తే బాగుంటుంది అది. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఆ దేశాన్ని క్రమేపీ ఒక మత ప్రాతిపదిక మీద ఉన్నటువంటి దేశంగా కాకుండా నార్మల్గా ఒక మిగతా దేశాలు ఎలా ఉన్నాయి అలా తీర్చిదిద్దే దిశగా ఆయన చేస్తున్నారు. మనం ఆల్రెడీ గ్లోబల్ రౌండప్లో చర్చించాము. ఫ్లాగ్ని కూడా చేంజ్ చేస్తున్నారు ఆయన. అలాగే అక్కడ మ్యూజిక్ అలౌ చేస్తున్నాడు, చాలా మార్పులు తీసుకొస్తున్నాడు. అదే దిశగా ఆయన అమెరికాతో కూడా అదే చెప్పడం జరుగుతుంది. ఆయన మీ దగ్గర మేము మైత్రి చాలా అద్భుతంగా ఉన్నది, కానీ మీరు మమ్మల్ని మీ సామంతులుగా ట్రీట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఓకే, మాకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది, మేము ఏం చేయాలో మేము చేస్తామని చెప్పడం చాలా అద్భుతమైన, ఒక పారదర్శకంగా గల్ఫ్నంతా కూడా తీర్చిదిద్దే దిశగా ఈరోజు ఎంబీఎస్ని చూస్తున్నాం మనం. ఇక ఒకసారి ఆర్థికపరమైన అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మందగమనం కొనసాగుతున్నట్టుగా కనబడుతుంది. కొంతవరకు చాలా వరకు అందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మన ఇరుగు పొరుగు దేశాల్లో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. శ్రీలంకలో ఆహార ధాన్యాల కొరత, వీటికి సంబంధించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడాం. శ్రీలంక కంటే ఇప్పుడు చైనాకి సంబంధించిన జీడిపి గ్రోత్ రేట్ విషయంలో చాలా, చైనానే ప్రకటించిన నంబర్ 5.5% జీడిపి గ్రోత్ రేట్ ఉంది అనేది వారు చెప్తున్నారు. అంటే తగ్గింది అని, చాలా వరకు తగ్గిపోతున్న పరిస్థితి. ప్లస్ భారత్కి సంబంధించి చూస్తేనేమో IMF ఇచ్చిన లెక్క ప్రకారం 9.2% గ్రోత్ రేట్ జీడిపికి సంబంధించి నమోదవుతున్న పరిస్థితి. మనమేమో గ్రోత్ రేట్ పెరుగుతోంది, జీడిపి గ్రోత్ రేట్, చైనా తగ్గుతోంది. మనం గ్లోబల్ రౌండప్లో గత చాలా ఎపిసోడ్స్లో చర్చిస్తున్న వాటిల్లో ఎవర్ గ్రాండే కొలాబ్స్ దగ్గర నుంచి అనేక అంశాలు మనం మాట్లాడుతున్నాం. ప్రతి సందర్భంలో మీరు చెప్తూనే ఉన్నారు, అవే గణాంకాల రూపంలో కనబడుతున్నాయి అనిపిస్తోంది. మనం చైనా నుంచి ఎంత క్లోజ్గా అబ్జర్వ్ చేసి మనం విశ్లేషిస్తున్నామో, ఇవి తర్వాత ఎప్పుడో కొన్ని నేషనల్ ఛానల్స్ కూడా పికప్ చేసినట్టు ఉదంతాలు చూసాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ పెంగ్ షూయి కరెక్ట్, మనం చెప్పిన 2 వారాల తర్వాత మనం వియాన్ టేకప్ చేసింది, పల్కి శర్మ ఉపాధ్యాయ గారు టేకప్ చేశారు. అలాగే చాలా అంశాలు కూడా, ఎవర్ గ్రాండే కూడా మనం వివర్ ద ఫస్ట్ లిటరల్లీ చెప్పడం అన్నాడు. చైనాలో ఉన్నటువంటి ఈ క్షీణ దశను మనం ఎప్పుడో పసిగట్టాము, ఎప్పటి నుంచో చెప్తున్నాం మనం. అదే ఈరోజు చెప్తోంది. లీ కిచియాంగ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పొలిట్ బ్యూరో మెంబర్ ఎవరైతే ఉన్నారో, ఆయన వాళ్ళ పార్లమెంట్ని ఉద్దేశించి 5.5% వస్తుందని మేము భావిస్తున్నాము. దానికి కారణాలు ఏం చెప్పారంటే గ్రేవ్ అండ్ అన్సర్టన్ అవుట్లుక్ అని చెప్పారు. గ్రేవ్ అండ్ అన్సర్టన్, చాలా దుర్భరమైన పరిస్థితి రాబోతుంది అని చెప్పారు. ఎందువల్ల అంటే కనుక కరోనా వైరస్ ఒకటి చెప్పారు, ప్రాపర్టీ స్లంపు, యుక్రెయిన్ యుద్ధం, ఈ 3 ఆయన కోట్ చేయడం మనం విన్నాం. అంటే కరోనా వైరస్ ఇంపాక్ట్ ఏమీ లేదు, మేము చాలా పారదర్శకంగా దాని నుంచి బయటపడ్డామని ఇంతవరకు చెప్పింది అది తప్పనే కదా తేలింది అది. రెండవది ప్రాపర్టీ స్లంప్ పెద్ద ఇంపాక్ట్ ఉండదు, మేనేజ్ చేస్తామని చెప్పారు, అది కూడా కల్లా అని తెలిసింది కదా. రమారమి 60% వాళ్ళ ఎకానమీ ప్రాపర్టీ మీద డిపెండ్ అయి ఉంది. అది ఆ 60% ప్రాపర్టీ దెబ్బతింటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మూడవది వార్ ఆన్ యుక్రెయిన్. సరే, అందరితో పాటు వాళ్ళు కూడా, మనం కూడా దెబ్బతింటాం, వాళ్ళు కూడా దెబ్బతింటారు, వాళ్ళకి తప్పేది లేదు. కానీ వాళ్ళ సప్లైస్, వీట్ సప్లైస్ రష్యా నుంచి యుక్రెయిన్ నుంచి విపరీతంగా వచ్చేవి. వాళ్ళ ఆహార కొరత ఉందని చెప్పాం మనం. ఇక్కడి నుంచి రాకపోయేసరికి ఇంకా ఇబ్బందులో మనకంటే ఎక్కువ ఇబ్బందిలో పడేటువంటి పరిస్థితి వాళ్ళది. ఇది ఒక ఎత్తు అయితే, రెండవది వాళ్ళు ఇచ్చే గణాంకాలు ఏది నమ్మడానికి లేదు. మనం 5.5 అని అంటే ఈజీగా 1% దాంట్లోంచి మనం తీసేయచ్చు. 4.5 లేదా 5%, ఇంకా మాట్లాడితే 4% కూడా ఉండేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది. దానికి ఆల్మోస్ట్ డబుల్ భారతదేశం పెరుగుతున్నది. 9.2% మనం పెరుగుతున్నాం. సరే, ఇప్పుడు పెట్రోలియం ప్రైసెస్ పెరగడం వల్ల మనకు కూడా కొంచెం తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదేమో కానీ ఆల్మోస్ట్ డబుల్ చైనీస్ గ్రోత్ రేట్ కంటే మనది ఉన్నది. ఇది ఎవరు గమనించరే. నిరుద్యోగత వచ్చింది, ఇక్కడంతా కరోనా వల్ల ఇంత బీదరికంలో ఉన్నారు, చాలామంది ఉద్యోగాలు పోయినాయి, మేము ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు. ఇదే రోజు పొద్దున్న లేస్తే మనం టీవీలో ఇదే డిబేట్లు వింటుంటాం మనం. ఈ పాజిటివిటీస్ ఎవరు చెప్పరే? ఇన్ని యూనికార్న్స్ వచ్చినాయి, ఇంత ఇండిజినైజేషన్ అవుతున్నది, మేక్ ఇన్ ఇండియా ఇంత ప్రస్ఫుటంగా మనం చూస్తున్నాం మన కళ్ళ ఎదురుగానే. మన బాగా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇంత అవకాశాలు వస్తున్నాయి. మనం ఎక్కడికి వెళ్తున్నాం, చైనా ఎక్కడికి వెళ్తోంది. ఇది గమనించాల్సిన అవసరం లేదా? 5.5%కి పడిపోయిన జీడిపిని
గొప్పగా చిత్రీకరించే ప్రయత్నం కూడా ఓవైపు జరుగుతూ ఉంది. మన దగ్గరేమో మనని తక్కువ చేసి చూపించే ప్రయత్నం కూడా జరుగుతుంది. నంబర్స్ అబద్ధం చెప్పవు, అది ప్రూవ్ అవుతుంది. రైట్, ఇక శ్రీలంక విషయానికి వద్దాం సార్. శ్రీలంకలో కూడా చాలా విపరీతమైన ఇన్ఫ్లేషన్ పెరిగిపోతున్న పరిస్థితి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 25%కి చేరుకుంది అనేది ఒక గణాంకాలు చెప్తున్న మాట. అండ్ ఓవరాల్ వాళ్ళ ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని చెప్తున్నారు. అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెంచారు, 6.5 నుంచి 7.5 చేసిన పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితికి మూల కారకులు రాజపక్స కుటుంబం, అది తెలిసిందే. చైనా ఇంటర్వెన్షన్ తెలిసిందే. కానీ ఇంకా శ్రీలంక ఆ దుర్భర స్థితి నుంచి ఇంకా బయటపడే అవకాశాలు ఉన్నాయా అసలు? ఇప్పుడిప్పుడు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి టూరిజం ఉండేది. కరోనాతోటి టూరిజం విపరీతంగా దెబ్బతినింది వాళ్ళకి. టూరిజం కూడా ఇప్పుడు ఒకవేళ వచ్చినా ఎవరైనా టూరిస్ట్ వచ్చినా అక్కడ వాళ్ళకి విద్యుత్ లేదు, పవర్ లేదు. మీరు హాలిడే రిసార్ట్స్ వాళ్ళు దిగితే కూడా పవర్ లేకపోతే ఏం చేస్తారు మీరు? పోనీ జనరేటర్లు నడిపించుకుందామంటే కనుక వాళ్ళు డీజిల్ పెట్రోల్ లేదు వాళ్ళ దగ్గర. భారతదేశం దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు, ఎమర్జెన్సీలో మనం వాళ్ళకి అప్పించి మనం వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళకు అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. ఆహార పరిస్థితి చూస్తే 25% ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంది వాళ్ళకు. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చిందంటే అగైన్ వాళ్ళు చేసిన పిచ్చి తప్పిదాలు. కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ కెమికల్ ఫార్మింగ్ అనేది బంద్ చేశారు. దాంతో ప్రొడక్షన్ గణనీయంగా పడిపోయింది వాళ్ళది. క్రమేపీ చేయాలి, ఒకరు ఓవర్ నైట్ చేయకూడదు, అది చేశారు. రెండవది సడన్గా సరే మనం కెమికల్స్ వాడదామని నిర్ణయించినప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆ కెమికల్స్ నాసిరకంవి, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని హానికరం చేసేటువంటి కెమికల్స్ అన్నీ తెచ్చుకున్నారు వాళ్ళు. దీంతో వాళ్ళు మొత్తం ఎకానమీ కుదేలైపోయింది. భారతదేశానికి దగ్గరకు వచ్చి వాళ్ళు మనల్ని ప్రాధాయపడితే మనం కొంత సాయం చేసాం, అది కూడా మనం చర్చించాం గతంలో. కరెక్టే. వాళ్ళకు ఈ సంవత్సరం $7 బిలియన్ అప్పులు కట్టాలి వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నది 2.05 మాత్రమే బిలియన్ మాత్రమే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎలా తట్టుకోగలరు వాళ్ళు? అది కూడా ఒక కొలాప్స్ అయ్యేట ఎకానమీగా దిశగా ఉన్నది. అది కొలాప్స్ అయితే మనకు సంతోషమేం లేదు, దానివల్ల మనం నష్టపోతాం. చైనా క్రమేపీ దాన్ని అన్నీ కొనుక్కుందంటే కనుక తలైమన్నార్లో వాడు తీసుకొచ్చి బేస్ పెట్టుకున్నాడంటే కనుక వాడు అక్కడి నుంచి మనం ఏం మాట్లాడినా వినొచ్చు. వాడు 5G ఎక్విప్మెంట్ తెచ్చి పెట్టుకున్నాడంటే మన తమిళనాడు మన కోస్టల్ బ్యాటరీస్ అన్నీ కూడా ఏం మాట్లాడుతున్నాయని అతను తెలిసిపోతుంది చైనాకి. పక్కలో బల్లెమెచ్చి కూర్చుంటాడు. ఈరోజు రష్యాకు యుక్రెయిన్ తోటి ఎటువంటి ఇబ్బంది వచ్చి ఉన్నందువల్ల వాడు యుద్ధం చేశాడు యుక్రెయిన్ తోటి, అదే ఇబ్బంది మనకు రాబోతున్నది. శ్రీలంకలో వచ్చి చైనా కూర్చుంటే మన పరిస్థితి ఏంటి? మనం కూడా బహుశా యుద్ధం చేసి చైనాతోటో ఈ శ్రీలంకతోటో అది మరి మనం కబ్జా చేసుకోవాల్సిన అవసరం మనకు రావచ్చు. కాబట్టి శ్రీలంకన్ ఎకానమీ కొలాప్స్ అవడం మనకు చాలా ఒక డేంజర్, ఒక సంకేతంగా రెడ్ సిగ్నల్గా మనం చూడాలి. అండ్ ఓవరాల్గా కూడా గ్లోబల్ ప్రైస్ ఇండెక్స్ చూస్తే వీట్ చాలా పెరిగిపోతున్నది రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. ఆల్మోస్ట్ $400 per ton ఈరోజు ధర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది నిజంగా చాలా గొప్ప క్రైసిసా ఇది? అండ్ దీని నుంచి మనకేమైనా అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే గోధుమలు మన దగ్గర కూడా ఎక్కువగానే మనం పండిస్తూ ఉంటాం కాబట్టి, అంటే మన అవసరాల మేరనేనా లేకపోతే మనం ఎగుమతి చేసేంత స్థాయి అవకాశంగా దీన్ని మనం చూడాలా? మనము ఆహార నిల్వలు చాలా ఉన్నాయి, గోధుమలు అలాగే బియ్యము మనకు నిల్వలు బాగానే ఉన్నాయి. మన దేశంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ కూడా మనకి ఇక్కడ కొరత ఉండే పరిస్థితి, ఫ్లడ్సో లేదా విపత్కరమైన పరిస్థితులు వచ్చినా, యుద్ధం వచ్చినా తట్టుకునే కెపాసిటీ మన దగ్గర ఉన్నది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రష్యా నుంచి యుక్రెయిన్ నుంచి సప్లై ఆగిపోవడంతో రమారమి 30%, అండ్ ఈ రెండు దేశాలు కలిపి ప్రపంచంలో 30% ఎక్స్పోర్ట్స్ వీళ్ళే చేస్తున్నారు. 30% పడిపోయిందంటే కానీ ప్రపంచంలో పరిస్థితి ఏంటి? చైనా నిల్వలు చేసుకుంది, ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. ప్రపంచంలో 60% గోధుమలు వాళ్ళ దగ్గర నిల్వ ఉన్నాయి, వాళ్ళు దాన్ని రిలీజ్ చేయరు. ఇంకెవరు రిలీజ్ చేయాలి? ఎస్పెషలీ మీనా అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా ఏదైతే ఆ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా దుర్భరమైన పరిస్థితికి వెళ్ళబోతున్నాయి. అలాగే యూరోప్లో వాళ్ళు కొంత ప్రొడక్షన్ చేసే వాళ్ళు అమ్మగలిగినా కానీ కూడా కొన్ని దేశాలు మాత్రం ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉన్నాయి. అలాగే లాటిన్ అమెరికా కావచ్చు, ఆసియన్ దేశాలు కావచ్చు, చాలామంది రష్యా నుంచి యుక్రెయిన్ నుంచి వస్తున్న గోధుమల మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా దెబ్బతినబోతున్నారు. 14 సంవత్సరాల్లో లేనటువంటి ధర ఈరోజు ఆ స్థాయికి వెళ్ళడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక చాలా క్లిష్టమైన పరిస్థితి ఈరోజు ఉన్నది. భారతదేశానికి ఆపర్చునిటీ కూడా ఉన్నది. మన దగ్గర ఉన్న నిల్వలు కొంత మనం రిలీజ్ చేసి, ఈసారి మనకు బంపర్ క్రాప్ కూడా వచ్చింది కాబట్టి మనం రిలీజ్ చేసి బహుశా ప్రపంచవ్యాప్తంగా ఈ ధరను తగ్గించడమో ప్రజలకు కొంత ఊరట కలిగించే దిశగా మనం ఏమైనా చేస్తే బాగుంటుంది. చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుంది. అండ్ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణంకి ఒకసారి వస్తే సార్, జాపోరిజా పలకడానికి కూడా ఇబ్బందికరంగానే ఉంది. అణు విద్యుత్ కేంద్రం పైన, అణు ప్లాంట్ పైన, న్యూక్లియర్ ప్లాంట్ పైన అటాక్ జరిగిందన్న వార్త
వెస్టర్న్ మీడియా చూస్తేనేమో న్యూక్లియర్ ప్లాంట్ పైన రష్యా అటాక్ చేసిందనే వాదన వినిపిస్తుంది. ఇంకోవైపు రష్యా నుంచి మాత్రం లేదా అసలు అటాక్ మేము చేయలేదు, వాళ్ళే చేసుకున్నారు, ఇప్పుడు మేము వాళ్ళని తొలగించేసి మళ్ళీ మేము రీఆక్యుపై చేసుకున్నాము, మా స్వాధీనంలోకి తెచ్చుకున్నాము అనేది రష్యన్ వర్షన్. ఏది కరెక్ట్ ఏది తప్పు అనే దాంట్లో ఓ చర్చ నడుస్తూ ఉన్నది. అండ్ ఓవరాల్గా యుద్ధానికి సంబంధించి ఉన్న సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్గా మీరు వేటిని భావిస్తారు? ఒక వెస్టర్న్ నెరేటివ్ అన్నది ఒకటి మొదలుపెట్టారు వాళ్ళు. కరెక్ట్. రష్యా నుంచి వస్తున్నటువంటి రష్యన్ వర్షన్ ఏదైతే ఉందో దీని అంతా వాళ్ళు బ్లాక్ చేసి పడేశారు. ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్, యూట్యూబ్, ఏ మాధ్యమాలు ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్, అవన్నీ కూడా రష్యాని బ్యాన్ చేశారు. దాంతో రష్యా నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావడం లేదు. రష్యన్ న్యూస్ ఛానల్స్ని యూరోప్లో చాలా దేశాలు బ్యాన్ చేశాయి. ఆ న్యూస్ ఛానల్ కూడా వినడానికి లేదు. రష్యా టీవీ, RT.com లాంటివన్నీ బ్యాన్ చేశారు వాళ్ళు. కాబట్టి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రావడం లేదు. సో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఏకపక్షంగా వెస్ట్రన్ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయో అది తప్ప ప్రజలకు ఏమీ తెలియడం లేదు. ఇది అక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. జెలెన్స్కీ కీవ్లో కూర్చున్నాడా లేదా పోలాండ్లో ఉన్నాడా అన్నది కూడా ఇప్పుడు సందిగ్ధ పరిస్థితి. ఆయన పోలాండ్కి వెళ్ళిపోయారని కొన్ని వర్షన్స్ వస్తున్నాయి. ఓకే. కాబట్టి అది మనకు సత్యాసత్యాలు తెలియదు కాబట్టి దాని మీద లెట్ us నాట్ కామెంట్. అది నిజం బయటపడిన తర్వాత చూద్దాం. ఇన్ని ట్వీట్లు చేస్తూ, ఇన్ని వీడియో కాన్ఫరెన్సులు, ఇన్ని ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి జెలెన్స్కీ ఈ రోజు దాకా నేను పోలాండ్లో ఉన్నానా, కీవ్లో ఉన్నానా అన్న ఈ వివాదానికి ఆయన తెరదింపలేదు. చెప్పుండొచ్చు కదా, నేను కీవ్లోనే ఉన్నాను, పోలాండ్లో లేనని చెప్పొచ్చు కదా, అది కూడా చెప్పలేదు. ఆయన తెలీదా? కాబట్టి ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఎనీవే దాన్ని పార్క్ చేద్దాం. ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని వెస్ట్రన్ దేశాలన్నీ కూడా దాన్ని మళ్ళీ రీట్వీట్ చేయడం, దాన్ని స్ప్రెడ్ చేయడం చేస్తున్నాయి. ఆయన ఏం చెప్పాడు? మా న్యూక్లియర్ ప్లాంట్స్ మీద వీళ్ళు బాంబులు కురిపిస్తున్నారు అని చెప్పాడు ఆయన. అందరూ అదే అయిపోయింది, అటాక్ చేసేసారు. యూకేను, అమెరికా అయితే ఇది మానవ హక్కుల ఉల్లంఘన, వార్ క్రైమ్, ఇటువంటి పదాలన్నీ వాడడం మొదలుపెట్టారు వాళ్ళు. నిజంగా అక్కడ ఏం జరిగింది అని చూస్తే కనుక ఈ యొక్క న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో, జపోర్జీ న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో, ఇది నైపర్ నది యొక్క ఈస్టర్న్ పార్ట్లో ఉంది, అంటే తూర్పు భాగంలో ఉంది. అది ఇది మన క్రైమియా నుంచి కొద్దిగా ఉత్తరాంలో ఉంది. ఈ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక చిన్న కాంటింజెంట్ని పెట్టింది యుక్రెయినియన్ ఆర్మీ. ఓకే. వాళ్ళు నిజంగా రష్యన్ ఆర్మీ నుంచి తట్టుకునేటువంటి స్తోమత వాళ్ళకి లేదు. అయినా వాళ్ళు అక్కడి నుంచి RPG గన్స్ ఫైర్ చేయడం మొదలుపెట్టారు. రాకెట్ ప్రొపెల్డ్ గన్స్ ఫైర్ చేయడం మొదలుపెట్టారు రష్యా ఆర్మీ మీదకి. వాళ్ళు రిటాలియేట్ చేశారు. వాళ్ళ రిటాలియేషన్లో వాళ్ళని ధ్వంసం చేయడం, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న స్థావరాలను ధ్వంసం చేయడం చేశారు. మీరు న్యూక్లియర్ ప్లాంట్లో ఉండి మీరు ఎలా RPG ఫైర్ చేయగలరు? మీరు దాన్ని ఎవరు ఎందుకు ప్రశ్నించరు? రష్యా అటాక్ చేసింది అంటారే కానీ రష్యా మీద వీళ్ళు అటాక్ చేసింది ఎవరు ఎందుకు చెప్పరు? ఇందాక చెప్పాను కదా, ఏకపక్షంగా నడుస్తున్నది మొత్తం నేరేటివ్ అంతా కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళు రష్యా అటాక్ చేసింది కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ని అటాక్ చేసింది. వాళ్ళు డైరెక్ట్గా న్యూక్లియర్ ప్లాంట్ని అటాక్ చేయలేదు. అలాగే మనకు ప్రపంచవ్యాప్తంగా ఇండిపెండెంట్ బాడీస్ ఉన్నాయి, న్యూక్లియర్ రేడియేషన్ని ట్రాక్ చేస్తాయి. న్యూక్లియర్ రేడియేషన్ని ట్రాక్ చేసిన వాళ్ళందరూ కూడా, అలాగే మోల్డోవా కావచ్చు, పోలాండ్, రొమేనియా, ఇక్కడంతా కూడా ఇమ్మీడియట్గా న్యూక్లియర్ రేడియేషన్ లెవెల్ పెరిగిపోతుంది. చెర్నోబిల్లో లీక్ అయినప్పుడు ఇన్ఫ్యాక్ట్ లండన్, UK దాకా ఇది యొక్క లీకేజ్ తెలిసింది. జర్మనీ, ఫ్రాన్స్ అంతా కూడా లీకేజ్ పాకింది అది. కాబట్టి ఇక్కడ ఏమైనా జరుగుంటే ఇమ్మీడియట్గా తెలిసి ఉండేది. వీళ్ళందరూ కూడా లీక్ అవ్వలేదు అని చెప్తున్నారు. ఓకే. దీన్ని ఎందుకు వాళ్ళు బయటకు చెప్పరు? అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి రష్యాను ఒక రాక్షసుడిగా చూపించే దిశగా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. కానీ ఈ సమస్యను నిజంగా తగ్గించి యుద్ధాన్ని ఆపే దిశగా ఎవరు పనిచేయట్లేదు. అండ్ మీరు చెప్పిన దాంట్లో నాకు కూడా అనిపిస్తుంది సార్, ఈవెన్ మన తెలుగు మీడియాలో కూడా జెలెన్స్కీకి సంబంధించి చాలా గొప్ప గొప్ప కథనాలు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లాగంటే జెలెన్స్కీ అసలు ఒక కమీడియన్ గతంలో, కానీ ఇప్పుడు పెద్ద నాయకుడు, అసలు గ్రౌండ్లోకి వచ్చి పోరాడుతున్నటువంటి వ్యక్తి, యోధుడు, వీరుడు, శూరుడు అంటున్నారు. నాకు ఈ నెరేటివ్స్ విషయంలో కొంచెం సమస్యగానే ఉంది. రష్యన్ బేసికల్ గతంలోనేమో ఒక 20-30 సంవత్సరాల క్రితం వరకు కూడా, 20 years క్రితం వరకు కూడా గర్జించు రష్యా, గాండ్రించు రష్యా చాలా గొప్పగా వినిపించిన నినాదం. అప్పట్లో రష్యా అసలు ఎక్కడైనా యుద్ధం చేయాలి, గెలవాలి, యుద్ధోన్మాదం అనే మాట ఎప్పుడూ మాట్లాడలేదు. అప్పుడు యుద్ధం చేయాలని కోరుకున్న కవులు, కళాకారులు, మేధో సంపత్తి తెలుగు రాష్ట్రాల్లో పుష్కలంగా ఉంది. ఈరోజు ఎందుకో కొంత భిన్నమైన వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. బేసికలీ కమ్యూనిస్టులకు మానవ హక్కులకు అసలు సంబంధమే లేదు నిజంగా మాట్లాడితే. ఇక్కడ వీళ్ళే మానవ హక్కుల్ని విపరీతంగా హననం చేసిన వాళ్ళు. వాళ్ళ చరిత్ర చూస్తేనే తెలుస్తోంది. ఈ కొత్త నెరేటివ్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? నాకు కొంచెం అది అర్థం తెలుసుకోవాలని ఉంది బేసికలీ. నిజంగా కమ్యూనిస్టులు ఇటువంటి మాటలు మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. సారీ, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. కరెక్ట్.
ఒకప్పుడు మన పిల్లలందరినీ ఊచకోత కోయించి నక్సలిజానికి బలి చేసినటువంటి వాళ్ళు ఈరోజు టీవీలలో కూర్చొని శాంతిల్ మాటలు మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంటుంది మనకి, అసహ్యం కూడా ఇస్తుంది మనకి అటువంటి వాళ్ళు. సో వాళ్ళ నెరేటివ్ అంతా ఏంటంటే ఎవరు ధనం ఇస్తే వాళ్ళ మాట మాట్లాడతారు వీళ్ళు. సిపిఐఎం ఏదైతే ఉందో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఉండేది, ఇప్పుడేమైంది అది మావోయిస్ట్ అయింది. మావోయిస్ట్ అంటే పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థమైపోయింది మనకు. రష్యా నుంచి ఆగిపోయాయి కాబట్టి ఇక్కడి నుంచి మొదలుపెట్టారు వాళ్ళు. అది ఒక అంశం. రెండవది, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పుకోబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా డిస్క్రెడిట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పుకోరు. ఇన్ఫ్యాక్ట్ టీవీలో వచ్చే విశ్లేషకులు కూడా వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఏదో యాక్టివిస్ట్ అనో, జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అనో, ఇంకేదో ట్యాగ్ వేసుకో, మానవ హక్కుల కార్యకర్త, పౌర హక్కుల సంఘం నేత, కరెక్ట్, ఇటువంటివి సామాజిక కార్యకర్త. అబ్సల్యూట్లీ. మేము పార్టీలో ఉన్నామని ఎవరు చెప్పరు. అవును. మహా అంటే ఒకప్పుడు ఉండేవాళ్ళం ఇప్పుడు లేమంటారు. ఇటువంటి వాళ్ళ భావజాలం. క్రెడిబిలిటీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కానీ వాళ్ళందరూ దూషిస్తారు కాబట్టి వాళ్ళు చేయట్లేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమాజాన్ని చీల్చేది, సమాజాన్ని, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే దిశగా వాళ్ళు మొదలుపెట్టారు. దీనికి పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే అమెరికన్ డెమోక్రాటిక్ పార్టీ అంతా కూడా వోక్ కల్చర్ వచ్చి అక్కడ లెఫ్ట్ లిబరల్స్ టేక్ ఓవర్ చేయడం వల్ల కమలా హ్యారిస్ ఎలా గెలవగలిగింది? కరెక్ట్. కంప్లీట్ లెఫ్ట్ లిబరల్స్ వాళ్ళ యొక్క ప్రోద్బలంతో వాళ్ళే గెలిచారు. వాళ్ళు అక్కడ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పవర్ చేజించుకోవాలని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ నెరేటివ్ బిల్డప్ చేస్తున్నారు. సో పాత కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా రష్యాని వెనకేసుకొస్తున్నారు. టీవీ డిబేట్స్లో వెళ్తున్నాను నేను, అక్కడ అంటే ఒక 30-40 ఏళ్ళ నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా రష్యాని డిఫెండ్ చేస్తున్నారు. జెలెన్స్కీ సరెండర్ అయిపోవాలి, పుటిన్ ఏం చేయగలడు పాపం, ఆయన చాలా అద్భుతంగా చేస్తున్నాడు, అమెరికా విస్తారవాదం అంటూ వాళ్ళు పాత భావజాలం మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా బహుళ జాతి సంస్థలు అంతా సేమ్ వాళ్ళ పెట్టుబడిదారు విధానాలు అవే మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ యంగర్ జనరేషన్ ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆ భావజాలంతో ఉన్నారో వాళ్ళు లెఫ్ట్ లిబరల్ అనుకుంటారు. వాళ్ళు లిబరల్ కానే కాదు, ఫస్ట్ వాళ్ళు ఈ పంతా తీసుకున్నారు. వాళ్ళు కంప్లీట్గా డిజరప్టివ్ ఐడియాలజీ తీసుకోవడం మొదలుపెట్టారు. మానవ హక్కులు వాళ్ళకే ఉంటాయి. తాలిబాన్లు చేసేదానికి మానవ హక్కులు ఉంటాయి, కానీ తాలిబాన్ వల్ల చనిపోతున్నటువంటి వాళ్ళకి ఆ మానవ హక్కులు ఉండవు. సో వీళ్ళ పరిభాష అంతా కూడా ఇలా తయారైంది, ఒక పైశాచికత తయారైంది. కాబట్టి మనం దీని గురించి బహుశా ఒక సపరేట్ సెషన్ చేయాలేమో నాకు తెలియదు. ఖచ్చితంగా వీ హ్యావ్ టు సార్, మనం చేద్దాం సార్. నిజంగా దీని విషయంలో చాలా ఇంపార్టెంట్ నెరేటివ్స్ ఇవి. ఎందుకంటే అంటే వార్తలు వేరు, వార్తల వెనకాల ఉన్న దృక్పథాలు, కుట్రలు వేరు. ఆ కుట్రల గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలి సార్. రష్యా సీజ్ ఫైర్కి సంబంధించి టెంపరరీ సీజ్ ఫైర్ని చెప్పడం జరిగింది అండ్ ఎవాక్యుయేషన్ కోసం అని చెప్పి. మిగతా దేశాల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దేశస్తుల్ని తీసుకెళ్లడం కోసం టెంపరరీ సీజ్ ఫైర్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇదొక శుభపరిణామంగా అనేది మనం చూడాలా, లేకపోతే ఇంకా మీరు ఇప్పుడు కనుక మీ దేశస్తులను తీసుకెళ్ళకపోతే మేము ఇంకా విపరీతమైన దాడులు చేయబోతున్నామన్న ఒక హెచ్చరికగా కూడా దీన్ని చూడాల్సి ఉంటుందా? రెండూ కరెక్టే, రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా రష్యా ప్రజల మీద సివిలియన్ సెటిల్మెంట్స్ ఉన్న ప్రాంతంలో ఎక్కువ బొంబార్డ్మెంట్స్ చేయలేదు. వాళ్ళు ఆ చిత్తూతి వ్యవహరించారు. యుద్ధ నైపుణ్యం, యుద్ధం గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు, రష్యన్ సైన్యంతో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ విశ్లేషణ అంతా ఏముందంటే నార్మల్గా రష్యా ఎటువంటి యుద్ధాలు చేస్తుందో ఈసారి అటువంటి యుద్ధం చేయట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే పుటిన్ కూడా యుద్ధం చేసే ముందు రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తే ఆయన ఏమన్నారంటే మనం అందరం ఒకటే జాతికి చెందిన వాళ్ళం, మనమందరం కూడాను ఒకటే ఫ్లాక్ నుంచి వచ్చామంటే ఒకప్పుడు ప్రాచీనమైన రష్యా అంటే 700 ఏళ్ల క్రితం ఉన్నట్టు రష్యాకి కీవ్ క్యాపిటల్, మాస్కో కాదు, మాస్కో తర్వాత వచ్చింది. మనమందరం ఒకటే జాతి నుంచి వచ్చాం, ఒకటే తెగ నుంచి వచ్చాం, కాబట్టి మనమందరూ కూడా కలిసి ఉండాలి, మనం వెస్టర్న్ పవర్స్ చేతిలో పడకూడదన్న దిశగా ఆయన మాట్లాడారు. కాబట్టి అక్కడ ప్రజలందరూ నేను కనుక యుద్ధం చేస్తే వాళ్ళు చనిపోతే కనుక మా వాళ్ళే చనిపోతున్నారు అనే భావజాలం ఆయనకు ఉన్నది. కాబట్టి ఆర్మీకి ఆయన క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీరు మినిమైజ్ చేయండి ప్రజల యొక్క అంటే అటాక్స్ ఏవైతే ప్రజల మీద కొల్లేటరల్ డ్యామేజెస్ తగ్గించండి అని చెప్పడం జరిగింది. కానీ యుక్రెయిన్ సైన్యాలు ఏం చేస్తున్నాయంటే మన రిహాయిషీ ఇలాకా అంటారు కదా, అంటే ప్రజలు ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాస్ నుంచి వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు. ఓకే. సో ఈ అటాక్స్లో కొల్లేటరల్ డ్యామేజ్లో కొంతమంది చనిపోయారు. అమెరికా ఏమో 50,000 మందిగా చనిపోతారు గత వచ్చే 4-5 అంటే యుద్ధం మొదలవగానే 4-5 రోజుల్లో కనీసం అంటే 50,000 మంది చనిపోతారని వాళ్ళు కరెక్ట్గా అంచనా వేశారు. కానీ 1000 మంది కూడా చావలేదు. ఎందుకు అంటే అమెరికా అన్నట్లు రష్యా యుద్ధం చేయటం లేదు. రష్యా ఎలా యుద్ధం చేస్తుందో అమెరికా కూడా తెలుసు, అలా యుద్ధం చేయట్లేదు. కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు.
భారతదేశంతో కూడా 6 నుంచి 8 గంటల సేపు యుద్ధ విరామం చేసి మన పౌరుల్ని ఎవాక్యుయేట్ చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. ఓకే. కాబట్టి యుద్ధంలో కూడా ఆయన చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. మీ దేశస్తులను మీరు తీసుకువెళ్ళదలుచుకుంటే నేను యుద్ధ విరామం చేస్తున్నాను అని సంకేతం ఇచ్చారు. వీళ్ళని ఎవాక్యుయేట్ చేసిన తర్వాత మాత్రం ఇంకా విస్తృతంగా ఆయన యుద్ధం చేయబోతున్నారు. క్రమేపీ టెక్నికల్గా మనం చూస్తే కనుక, ఈ మ్యాప్ చూస్తే కనుక ఈస్టర్న్ ఫ్రంట్ అంతా ఆక్యుపై చేస్తున్నాడు ఆయన. వెస్టర్న్ ఫ్రంట్ వదిలేశాడు ఆయన. అంటే నైపర్ నదికి ఈస్టర్న్ సైడ్ అంతా కూడా వాళ్ళు కబ్జా చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ దక్షిణ భాగంలో అరావ్ సముద్రం ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతం అంతా కూడా కబ్జా అయిపోయింది. మారిపోల్ అన్న ఒక ఊరు మాత్రం ఇంకా అంటే వాళ్ళ రష్యన్ చేతిలోకి రాలేదు. కానీ వాళ్ళు తప్పించుకునే అంశం కూడా లేదు. వాళ్ళు వెనకాల మొత్తం రష్యన్ సైన్యం, ముందర సముద్రం, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఆ సముద్రంకి ఆవల వైపు మొత్తం కూడా రష్యన్ సైన్యమే ఉన్నది. కాబట్టి వాళ్ళు లాక్ అయిపోయారు. సరెండర్ అవ్వక తప్పదు వాళ్ళు. మారిపోల్ పోయింది, ఖర్కోవ్ పోయింది, అలాగే ఖరసాన్ పోయింది, కీవ్ మొత్తం చుట్టూ ముట్టడి చేసేశారు. క్రమేపీ వాళ్ళు చేసుకొస్తున్నారు. ఒక్క ఉమ్మడిగా వాళ్ళు దాడి చేయట్లేదు, క్రమేపీ దాన్ని తీసుకుంటూ వస్తున్నారు. యుద్ధం మాత్రం రష్యా గెలవక తప్పదు, యుక్రెయిన్ ఓడిపోక తప్పదు. ఇది వెస్టర్న్ కంట్రీస్ కూడా తెలుసు. అయినా జెలెన్స్కీని ముందు తీసుకువెళ్ళి బలిపశువుని చేస్తున్నారు వాళ్ళు. దీన్ని యుద్ధం ఆపాలి అంటే కనుక రష్యాతోటి నిజంగా సీరియస్ చర్చలు చేయాలంటే నేటోని దూరం పెట్టి అక్కడ ఒక న్యూట్రల్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ఇవ్వవలసిన గ్యారంటీస్ ఇస్తే ఈ రేపు ఆపేస్తానని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సీజ్ ఫైర్ని అడ్వాంటేజ్గా తీసుకొని వెస్టర్న్ ప్రభుత్వాలు పారదర్శకంగా ప్రవర్తించకపోతే జన నష్టం జరగబోతుంది అనే సంకేతం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. రైట్. ఇంకొక వైపు వన్ వెబ్ శాటిలైట్ ఫామ్, దీనికి సంబంధించి 36 శాటిలైట్లని రష్యా ప్రయోగించాల్సి ఉంది. అఫ్కోర్స్ నేషనలిస్ట్ కూడా మనం స్టోరీ చేసాం. అంటే ఈ మిగతా దేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్ని వాళ్ళు మూసివేయడం జరిగింది. ఒక ఇండియన్ ఫ్లాగ్ని మాత్రం అలా కొనసాగిస్తూ ఉన్నారు. అండ్ 36 శాటిలైట్లు ఈ ప్రయోగాన్ని రష్యా నిలిపివేయడం జరిగింది. ఈ వన్ వెబ్ శాటిలైట్ ఫామ్ గురించి ఒకసారి చెప్తారా? వన్ వెబ్ ఇంటర్నెట్ శాటిలైట్ ఫామ్ ఏదైతే ఉన్నదో ఇది మన ఎయిర్టెల్ అలాగే యూకే ప్రభుత్వం ఈ రెండు కలిసి చేసినటువంటి ఈ ఎఫర్ట్ అనమాట. దీంట్లో 648 శాటిలైట్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెట్టి అన్ని దేశాలకు కూడా ఇంటర్నెట్ వాళ్ళు చాలా క్వాలిటీ ఇంటర్నెట్ ఇచ్చే దిశగా ఈ యొక్క ప్రాజెక్ట్ అన్నది జరుగుతున్నది. దీంట్లో ఇప్పటి వరకు 428 శాటిలైట్స్ ఆల్రెడీ వాళ్ళు పంపించడం జరిగింది. ఇవన్నీ కూడాను బైకోనోర్ కాస్మోడ్రోమ్ నుంచి రష్యానే పంపించింది. అంటే ఇవంతా కూడాను పారదర్శకంగా అన్ని దేశాలు కలిసి చేసినవి. ఇన్ఫ్యాక్ట్ ఆ రాకెట్ మీద జపాన్, అమెరికా వీళ్ళందరి ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. రష్యాని ఈరోజు అపోజ్ చేసిన వాళ్ళందరి ఫ్లాగులు తీసేశారు. భారతదేశం ఫ్లాగ్ ఒకటే పెట్టారు. అయినా కానీ వాళ్ళు రాకెట్ని పంపించలేదు. ఎందుకంటే మా మీద ఆంక్షలు ఏదైతే విధించారో ఆ ఆంక్షలు మీరు సడలిస్తే కానీ మేము దీన్ని పంపించము అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు యూకేకి. ఆ కండిషన్కి వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో దీన్ని ఆపేశారు ప్రస్తుతానికి. ఓకే. మరి నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు. యుద్ధం భూమి మీదే కాదు, యుద్ధం ఇప్పుడు స్పేస్ కూడా చేరిందనడానికి ఇది ఒక కారణం. రైట్ సార్. అండ్ చివరిగా సార్, క్వాడ్ వర్చువల్ సమ్మిట్లో బైడెన్ రష్యా ఉక్రెయిన్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అఫ్కోర్స్ దాన్ని సున్నితంగానే మోదీ దానికి బదులిచ్చారు. సో ఇండో పసిఫిక్ అంశాల మీదనే మనం దృష్టి సారించాలని చెప్పారు. జపాన్ వర్షన్ కూడా విన్నాం. ఈ క్వాడ్ సమ్మిట్లో బైడెన్ ఉక్రెయిన్ అంశాన్ని ఎందుకు జొప్పించినట్టు? చైనా టార్గెట్గా ఏర్పడిన క్వాడ్లో రష్యాకు సంబంధించిన ప్రస్తావనని ఎట్లా చూడాలి? ఆల్రెడీ మెల్బోర్న్లో జరిగిన విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశంలోనే యాంటోనీ బ్లింకిన్ దీన్ని ఎత్తడం జరిగింది. అప్పుడే జయశంకర్ గారు స్పష్టంగా చెప్పారు, ఇది మనకు సంబంధించినటువంటి టాపిక్ కాదు, మనం ఇండో పెసిఫిక్ మీద ఫోకస్ చేద్దాం అప్పుడే చెప్పడం జరిగింది. అలాగే రిపోర్టర్లు అక్కడ ఆంక్షలు విధిస్తే మీరు ఏం చేస్తారు అంటే, ఇండివిజువల్ కంట్రీస్ ఆంక్షలు విధిస్తే మేము దాని గురించి పట్టించుకోము అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. మనం సంకేతం క్లియర్గా పంపించాం. కానీ దీన్ని ఎమర్జెన్సీగా ఈ సమ్మిట్ని జో బైడెన్ పిలిచి దాన్ని ఆయన ఆర్గనైజ్ చేసి దాన్ని ఆయన చాలా ఇంటెలిజెంట్గా నేను తీసుకొచ్చానని ఆయన అనుకుంటున్నారు. ఆయన యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇండో పెసిఫిక్ మీద ఎటువంటి ప్రభావం చూపించబోతుందో చర్చిద్దామని పిలిచాడు ఆయన. అంటే దీనికి సంబంధమే లేదు, దాన్ని ఇన్వాల్వ్ చేయదలుచుకుని. వీళ్ళకి ఏం సంబంధం ఉంది? ధరలు పెరుగుతాయి, అంత మించి ఏమవుతుంది? ఏమవ్వదు. సరే లాజిస్టిక్స్ ఏవో దెబ్బతింటాయి, గోధుమలు రావు, ఏవో దెబ్బతింటుంది. ఇది ఎప్పుడు జరిగేది, ఏదో అడపదడప ఏదో జరుగుతుంది. సునామీ వస్తే కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇండో పెసిఫిక్ సంబంధించి మీ ఫోకస్ ఏంటి? ఇండో పెసిఫిక్ సంబంధించి మీ ఫోకస్ చైనా. చైనాను వదిలేసి మీరు యుక్రెయిన్ దీనిలో తీసుకురావడంలో దాని అర్థం ఏంటి? జో బైడెన్ చైనాకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్లే కదా అర్థం. చైనాను కంప్లీట్గా వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రెషర్ తీసేసే దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు.
క్వాడ్లో ఇంకేం మాట్లాడుతున్నారు? గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ ఎన్వైరన్మెంట్కి మాట్లాడుతున్నారు. గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఇండో పెసిఫిక్ ఏం సంబంధం? ఇండో పెసిఫిక్ అనేది ఒక చిన్న ప్రాంతానికి సంబంధించినటువంటి, ఒక పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన అంశం మాత్రమే. అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఇక్కడిని తీసుకురావాలి, ఇంకెక్కడో జరుగుతుంది ఇక్కడిని తీసుకురావాలి. క్వాడ్ని నిర్వీర్యం చేసే ఒక ప్రయత్నమా? అది తప్పకుండా అది చేస్తున్నాడు ఆయన. దీన్ని షింజో అబే కావచ్చు, డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, దీన్ని పటిష్టంగా చేయాలి అని ప్రయత్నం చేసే దాంట్లో ఆయన యొక్క కొడుకు హంటర్ బైడెన్ ఇన్వాల్వ్మెంటు, ఈయనే స్వయంగా దాంట్లో ఎంత పైసలు అక్కడి నుంచి దొండుకున్నాడో మనకు తెలియదు. ఈ నేపథ్యంలో చైనాని డీలాగా వదిలేసి దానికి ఎటువంటి ముప్పు వచ్చినా కానీ దాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. రైట్ సార్, చివరిగా మనం లాస్ట్ వీక్ మిస్ అయ్యాము. యాక్చువల్లీ ఇండియా సింగపూర్ ఎన్వాయ్ని సమన్ చేయడం జరిగింది. సింగపూర్ ప్రధాని లీ షియాన్ వాళ్ళ పార్లమెంట్లో మన పార్లమెంట్ సభ్యుల గురించి మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా ఇండియా సింగపూర్ ఎన్వాయ్కి సన్మాన్స్ జారీ చేయడం జరిగింది. సింగపూర్ ప్రధానమంత్రి లీ సియాన్ అన్న తన వ్యక్తి, అంటే ఫౌండర్ వాళ్ళ కొడుకు అనమాట. అతను సింగపూర్ని స్థాపించినటువంటి ఆయన కొడుకు. ఆయన ఇతను పార్లమెంట్లో మాట్లాడుతూ భారతదేశంలో ఎంపీలు సగం మంది రేప్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మర్డర్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి కామెంట్ చేశాడు ఆయన. నిజంగా సింగపూర్లో డెమోక్రసీ ఉందా? అదొక డిక్టేటర్షిప్. మీకు ఎటువంటి హక్కులు లేవు. అక్కడ ఉన్నది సింగపూర్ ఇస్ డిక్టేటర్షిప్. వాళ్ళు డెమోక్రాటిక్ దేశమైన భారతదేశం మీద కామెంట్ చేసే అధికారం వాళ్ళకేముంది? చిన్న దేశం పెద్ద దేశం మీద కామెంట్ చేసే అంత మారల్ స్టాండర్డ్స్ ఉన్నాయి నీకు? దేశంలో కరెక్ట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మన దేశంలో ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాడు, అతన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు అన్నటువంటి స్థితి నుంచి ఈరోజు ఎక్కడున్నాడు ఆయన? జయలలితని జైల్లో పెట్టాం మనం. కాబట్టి ఎవరిని వదలం మనం. మన దేశంలో మన చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి. కొన్ని రోజులు డిలే అవ్వచ్చేమో కానీ అల్టిమేట్గా మనకు డెమోక్రసీ అనేది పటిష్టంగానే ఉన్నది దేశంలో. దీని మీద కామెంట్ చేసే అధికారం ఆయనకు లేదు. కాబట్టి మనం ఏం చేసామంటే సింగపూర్ అంబాసిడర్ని మనం పిలిచి చీవాట్లు పెట్టాం. మనకి అంతర్గత వ్యవహారాల మీద మీరు జోక్యం చేసుకోకండి, దీని మీద కామెంట్ చేసే అధికారం లేదు మీకు. ఇటువంటివి చేస్తే కనుక మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మైత్రి దెబ్బతినే ప్రమాదం ఉంది అని బెదిరించాం. అప్పుడు మనం చైనీస్ యాప్స్ 54 బ్యాన్ చేశారని చెప్పాం కదా. దాంట్లో ఒక యాప్ ఏదైతే ఉన్నదో, ఫైర్ ఫైట్ అనేది ఒక యాప్ ఏదైతే ఉన్నదో లాస్ట్ వీక్ చర్చించాము, సింగపూర్ బేస్డ్. ఈ బ్యాన్ వల్ల సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్కి $16 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోయింది. ఓకే, వాళ్ళకి సంకేతం పంపించాం. చైనానే కాదు మిమ్మల్ని కూడా టార్గెట్ చేయవచ్చు మేమని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం వాళ్ళకి. సో సింగపూర్ ఇటువంటి పిచ్చి వేషాలు మానుకుంటే బాగుంటుంది. భారతదేశాన్ని గౌరవించడం నేర్చుకోవాలి వాళ్ళు. ఎప్పుడైతే ఇటువంటి చేస్తారో, గతంలో వంటి దేశం కాదు ఇది. మిత్రుడుగా ఉంటే మనం కూడా మిత్రుడుగా ఉంటాము. మనతో పిచ్చి వ్యవహారాలు చేస్తే కనుక మనం ఏం చేయాలో మనకు బాగా తెలుసు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. వచ్చే వారం మరిన్ని అంశాల గురించి మనం మాట్లాడదాం. ఇంకా కొన్ని యుక్రెయిన్ రష్యాకి సంబంధించిన పరిణామాల నేపథ్యంలో, ఈవెన్ స్విఫ్ట్ రద్దు చేసిన నేపథ్యంలో మనకున్న ఆల్టర్నేటివ్స్ గురించి కూడా మనం వచ్చే వారం చర్చించాలి. ఇంకా అనేక అంశాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలు ఇంకా ఎటు దారితీస్తాయో కూడా మనం ఇప్పుడే అంచనా వేయలేము. ఇప్పుడే సీజ్ ఫైర్ ప్రకటించిన నేపథ్యంలో టెంపరరీ సీజ్ ఫైర్ అంటున్నారు. సో అది ఇంకా ఎటువంటి రూపు దాలుస్తుంది అనేది మనం లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం మరిన్ని అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి భారతీయ దృక్కోణంలో విశ్లేషించుకుందాం, చర్చించుకుందాం. చూస్తూనే ఉండే నేషనల్ స్టాప్ మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం.